श्रीमहागणाधिपतये नमो नमः। वागीशाद्या सुमनसः सर्वार्थानामुपक्रमे यं नत्वा कृतकृत्या सुस्तनमामि गजाननं। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात्। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। मालां कुण्डीं च डमरुं शूलं शङ्खं सुदर्शनं दधानं भक्तवरदं दत्तात्रेयं नमाम्यहं। काषाय वस्त्रं गरदण्डधारिणं कमण्डलं पद्मगरेण शङ्खं चक्रं गदाभूषितभूषणाढ्यं श्रीपादराजं शरणं प्रपद्ये। जितेन्द्रियगणाग्रणीरविरतः परे ब्रह्मणि कलौ श्रुतिपधावने अत्रितनयो अवतीर्णत्वयं। करात्तसुखमण्डलः कुमतखण्डने दण्डभृत् परप्रणतवत्सलो जयति वासुदेवो गुरुः। वासुदेव सरस्वत्यै भक्तानां कामधेनवे दत्तात्रेय अवताराय टेम्बे स्वामिन्नमोऽस्तु ते। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। सदात्मध्याननिरतं विषयेभ्यः पराङ्मुखं नौमि शास्त्रेषु निष्णातं चन्द्रशेखरभारती। विवेकिनं महाप्रज्ञं धैर्यौदार्यक्षमानिधिं सदाभिनवपूर्वन्तं विद्यातीर्थगुरुं भजे। अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये। विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारती। सर्वचैतन्यरूपां ताम् आद्यां विद्यां च धीमहि बुद्धिं या नः प्रचोदयात्। सभाये नमः। आलिङ्ग्य देवीं हरिताङ्गयष्टिं परस्पराश्लिष्टकटिप्रदेशं सन्ध्यारुणां पाशशृणीवहन्तं भयापहं शक्तिगणेशमीडे। దక్షిణాంనాయ శృంగేరి ఉభయ జగద్గురువుల యొక్క పరిపూర్ణ అనుగ్రహ ఆశీస్సులతో భాగ్యనగరంలో నల్లకుంటలో వేంచేసి ఉన్నటువంటి శంకర మఠంలో శక్తి గణపతి నవరాత్రుల సందర్భంగా జరుగుతున్నటువంటి నవరాత్రి మహోత్సవాలలో 9 రోజులు గణేష వైభవ ప్రవచనాలు జరుగుతున్నాయి. అందులో 5వ రోజులో ప్రవేశించాం. ఈరోజు దూర్వాష్టమి అనేటువంటి విశేషమైనటువంటి మహాపర్వం. ఈ 9 రోజుల్లో మంచి పట్టుగల పర్వదినము ఈ దూర్వాష్టమి అంటారు. అష్టమి రోజున గణపతికి దూర్వాంకురాలతో 1,00,000 దూర్వాంకురాలతో అభిషేకం చేసి పూజించేటువంటి సమయం. దూర్వము త్రిమూర్త్యాత్మక స్వరూపం, త్రిఫలకారకం అన్నారు. త్రివిధ ఫలాలు. దూర్వేతి స్మరణాత్ పాపం త్రివిధం నిలయం రజేత్ తస్మృతౌ సర్వతే దేవో యతః సోపి గజానన. ఈ దూర్వము అనేటువంటిది సమర్పించడం వల్ల పరమాత్మకి పరిపూర్ణమైనటువంటి తృప్తి కలుగుతుందట. వజ్రవైడూర్యాలు, బంగారము, ధనకనక వస్తువాహనాలు ఇచ్చినా కూడా తృప్తి పడనటువంటి గణేశుడు దూర్వాంకురాల వల్ల తృప్తి పొందుతాడు. నిన్నటి రోజున దానికి సంబంధించి దూర్వ ఉపాఖ్యానాన్ని తెలుసుకున్నాం. ఈరోజు చవితికి సంబంధించినటువంటి శుద్ధ చవితి, కృష్ణ చవితి అంటే మాసంలో వచ్చేటువంటి శుక్లపక్షంలో, కృష్ణపక్షంలో వచ్చేటువంటి చతుర్థి తిథికి సంబంధించిన విశేషాలకు సంబంధించిన పూర్వ కథని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముద్గల పురాణాంతర్గతమైనటువంటి కథ ఇది. మనం బ్రహ్మవివర్త పురాణము, శివపురాణము, స్కాంద పురాణము, ఆ తర్వాత గణేష పురాణంలో ఉండేటువంటి కథలు తెలుసుకున్నాం. ముద్గల పురాణము అనేటువంటి పురాణం నుంచి ఈ కథను తెలుసుకుందాం. ఈ కథ ఈరోజు నేను చెప్పేటువంటి కథ శూరసేన ఇంద్ర సంవాదం. శూరసేన మహారాజు ఇంద్రుడిని అడిగితే ఇంద్రుడు చెప్తున్నటువంటి కథ. కుతూహలంతో అడుగుతున్నటువంటి ఆ శూరసేన మహారాజు యొక్క ప్రశ్నకి సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇంద్రుడు. ఒక్కొక్క విషయాన్ని అడుగుతూ ఉంటే ఒక్కొక్క సమాధానం చెప్పడం అనేటువంటి
సందర్భాన్ని మనం చూడవచ్చు. ఇది మనకి ముద్గల పురాణం. ఇతర కల్పమే, కల్పం గురించి వివరాలు లేవు ఇక్కడ. శుక్రవాచ హంతతే కథయిష్యామి కథామేతాం పురాతనీం యథా తేనాపి సాదృశ్యం గణనాథస్య భక్తితః దండకారణ్యదేవేషు నగరే నందనాభిరం. కైవర్తక దేశంలో కైవర్తకము అనేటువంటి ప్రదేశానికి సంబంధించినటువంటి విషయం చెప్తున్నారు. ఇది మనకి కిరాతుడు అంటే వ్యాధుడు అని అర్థం. వ్యాధుడు అంటే అర్థం ఏంటంటే మామూలుగా వేటాడి అడవులలో వేట చేసి వేటాడి దాని ద్వారా నడుపుకునే ఉదర పోషణ చేసుకొని కుటుంబ పోషణ చేసుకునేటువంటి వ్యక్తి. కైవర్త ఉపాఖ్యానము అన్నారు దీన్నే. దండకారణ్యానికి సమీపంలో నందుర అనేటువంటి ఒక చిన్న గ్రామం ఉంది. అక్కడ ఒక కిరాతుడు నివసించేవాడు. చాలా దుర్మార్గుడు. అతన్ని కైవర్తకుడు అన్నారు. అంటే కిరాత వంశంలో జన్మించాడు కనుక కైవర్తకుడు అన్నారు. అతను చాలా దుర్లక్షణాలకి నిలయమైనటువంటి వాడు. ఎందుకంటే చేసేది హింస, వేటాడడం, జంతువుల్ని సంహరించడం, దారి దోపిడీలు చేయడం, అడవి మార్గంలో ఎవరైనా వస్తుంటే వాళ్ళని సంహరించి లేదా వాళ్ళని దండించి బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న సమస్త వస్తువుల్ని కూడా తస్కరించేటువంటి తస్కరుడు. వాడిని కైవర్తకుడు అని చెప్పారు వ్యాస భగవానుడు. మోసం చేయడమే వాడి యొక్క ప్రధాన ధర్మం. అంటే దారి కాసి మాయమాటలు చెప్పి దారి తప్పించి, అరణ్యంలో దారి తప్పించి వేరే మార్గంలో నుంచి పంపించి అక్కడ వాళ్ళని దోచుకోవడం అనేది అతని యొక్క ఉద్దేశం. చాలా స్త్రీలోలత్వం ఉంది. అనుకోకుండా అహంకారం బాగా పెరిగింది. ప్రతిరోజు కూడా మద్యమాంసాల్ని స్వీకరించడం వల్ల స్త్రీలోలుడై చాలా అజ్ఞానంతో తిరుగుతున్నాడు. పర్వత ప్రాంతాలలో గుహల్లో తిరుగుతూ ఉన్నాడు. ఇట్లా బాటసారులందరినీ అడవి మార్గంలో ఉండేటువంటి ఎవరైతే బాటసారులు ఉంటారో, ఎందుకంటే రవాణా సౌకర్యాలు ఈ రోజుల్లాగా లేవు కనుక ఎప్పుడైనా గ్రామాలు కానీ ఊర్లు కానీ నగరాలు కానీ దాటి వెళ్ళాలంటే అరణ్యాలు దాటి వెళ్లాల్సి వచ్చేది. ఆ అరణ్య పర్వత ప్రాంతాలలో అస్త్రశస్త్రాలు ధరించి వృక్షాల కొమ్మ మీద దాక్కుంటూ పోయేటువంటి బాటసారుల మీద దూకి వాళ్ళ దగ్గర వస్తువులన్నీ కూడా అపహరించి ఆ రకంగా జీవించేవాడు. ఇట్లా ఉంటూ ఉంటే ఒకరోజు అరణ్యంలో 8 యోజనాల దూరంకి నడిచాట. 8 యోజనాలు 8 మైళ్ళు అంటే 1 యోజనం అంటే 8 మైళ్ళు. ఆ రకంగా తరుముకుంటూ వెళుతున్నట్ట. ఒక లేడీ కనపడింది. వేటాడదామని చెప్పి ధనస్సు, ఖడ్గము, బాణాలు పట్టుకొని ఆ లేడీని వెంటాడుతున్నాడు, దాన్ని దొరికించుకోవాలని. ఆ రోజు ఆహారంగా ఆ లేడీని నిర్ణయించుకొని బయలుదేరుతున్నాడు. చాలా దూరం వెళ్ళిన తర్వాత దారిలో రాయి తగిలి కాలికి దెబ్బ తగిలింది. అదేవిధంగా కుంటుకుంటూనే తిరిగి ప్రయాణం చేస్తున్నాడు. అక్కడ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత దప్పికైంది, కాలికి దెబ్బ తగిలింది, రక్తం అంతా స్రవిస్తోంది. ఈ రక్తం కడుక్కొని, ఎందుకంటే ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు వెంటనే నోరు ఎండిపోతుంది. ఆ నోరు ఎండిపోవడం వల్ల జలం తాగాలనే ఉద్దేశంతో కళ్ళు తిరిగినట్టుగా అయినాయి. మార్గమధ్యంలో గణేశ తీర్థం అనేటువంటి ఒక చిన్న తీర్థం ఉంది, గుండం. ఆ గుండం దగ్గరికి వెళ్ళి ఆ నీళ్లు తాగడానికి వెళ్ళాడు. అదృష్టం కొద్దీ అక్కడ ముద్గల మహర్షి కనపడ్డాడు. ఈ ముద్గల పురాణం అని ఎందుకు పేరు వచ్చిందంటే, ముద్గలుడు అనేటువంటి గణేశ ఉపాసకుడు. ఆయన గణపతిని పూజించి గణపతిలాగా తయారయ్యాట. ఆయన్ని ముద్గల మహర్షి అంటారు. ముద్గలుడు, మౌద్గల్య గోత్రం అని ఉంది, ఒక గోత్రం కూడా ఉంది ఈయన పేరు మీద. ఈ ముద్గల మహర్షి దగ్గరికి చేరడం జరిగింది. తీరా వెళ్ళేటప్పటికీ ఆ గణేశ తీర్థం దగ్గర ముద్గలుడు అనేటువంటి మహర్షి గణేశ మహామంత్రాన్ని జపిస్తూ కూర్చున్నట్ట. చాలాసేపు అట్లాగే ధ్యానంలో కూర్చున్నాడు. ఈ వచ్చిన కిరాతకుడేమో ఆ ముద్గల మహర్షి దగ్గర ఏదో సొమ్ములు ఉంటాయి, జోలలో ఏదో సంచిలో ఏదో వస్తువులు ఉన్నాయి, దాన్ని దోచుకుందామని, అతను ధ్యానంలో ఉన్నాడు కనుక అతను ధ్యానభంగం చేయకూడదని కొంచెంసేపు అట్లాగే కూర్చున్నట్ట. అతని యొక్క ధ్యానం పూర్తి ఎప్పుడైతే అప్పుడు పట్టుకుందామని ఆయన గణపతి మహామంత్రాన్ని, మహామంత్రాన్ని జపిస్తూ కూర్చున్నాడు. కొంచెం సేపు అయిన తర్వాత ఆ ముద్గల మహర్షి కొంచెం కదిలేటప్పటికీ ఇతనికి మెళుకు వచ్చిందంటే ధ్యానంలో ఉన్నాడనే విషయం గమనించకుండా తన వరలో ఉండేటువంటి ఖడ్గాన్ని బయటికి తీశాడు. ఆ ముద్గల మహర్షి దగ్గరికిగా వెళ్ళి చెట్టు కింద ఆయన జపం చేసుకుంటున్నాడు. ఆ గణేశ తీర్థం దగ్గర వెళ్ళాడు. అయ్యా మహానుభావ, నువ్వెవరో నాకు తెలియదు. నీ దగ్గర ఏదో సంపద ఉన్నట్టుగా నేను అనుకుంటున్నా. నీ దగ్గర శక్తులు ఉన్నాయి, సంపద కూడా ఉండి ఉంటుంది. నా పేరు కైవర్తకుడు. నేను కిరాత వంశానికి చెందినవాడిని. నేను నిరంతరము కూడా హింసా దోషంతో హత్యలు చేసి దారి దోపిడీలు చేసి కడుపును పోషించుకుంటూ ఉంటా, సంతానాన్ని పోషించుకుంటూ ఉంటా.
ఈరోజు ఇదే ఉద్దేశంతో నీ దగ్గరికి వచ్చా. అనుకోకుండా నా అదృష్టం కొద్దీ నువ్వు కనబడ్డావు. ఒక లేడీని వెతుక్కుంటూ తరుముకుంటూ వస్తే ఆ లేడీ మాయమైపోయింది, నువ్వు మాత్రమే కనబడ్డావు. కనుక ఈరోజు నిన్ను నా చేతిలో ఉండేటువంటి ఖడ్గంతో నిన్ను సంహరిస్తా, నీ దగ్గర ఉన్నదంతా కూడా తీసుకుంటా అన్నాడు. ఇట్లా అనేటప్పటికీ ఆ ముద్గలుడు కరుణారస దృష్టితో ఒకసారి ఆ కిరాతుడిని చూశాట. కళ్ళు తెరిచి చూసేటప్పటికీ ఆ యోగ దృష్టితో చూడడం వల్ల అతని చేతిలో ఖడ్గం ఉంది. ఆ ఖడ్గం కాస్త కింద పడిపోయింది. చేతిలో గట్టిగా పట్టుకున్నప్పటికి కూడా అది చేతిలో నుంచి జారి పడిపోయింది. ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి ఏమైంది, నేను ఇంతవరకు చేతిలో ఉండే ఆయుధం కానీ బాణం కానీ ధనస్సు కానీ నా చేతిలోంచి జారింది లేదు. ఒక్కసారిగా ఈరోజు నీ ఎదురుగా నిలబడడం వల్ల ఏం జరిగిందో తెలీదు. భగవంతుడి యొక్క అనుగ్రహం నా మీద ఉన్నట్టుంది. నా చేతిలో ఆయుధం కింద పడిపోయింది. ఎప్పుడైతే నా చేతిలో ఆయుధం కింద పడిపోయిందో నేను మనసులో ఒక నిర్ణయానికి వచ్చానన్నాడు. ఎవడు? ఆ కైరాతకుడు. ఈ రోజు నుంచి ఆయుధాలు పట్టను, ఆయుధాలు ధరించకుండా నా చేతిలోంచి ఏ ఆయుధం అయితే జారిపోయిందో అది భగవంతుడి యొక్క ప్రేరణగా భావన చేస్తున్నా. భగవంతుడి ప్రేరణతో మాత్రమే ఈరోజు నా చేతిలో ఆయుధం పడిపోయింది కనుక నేను దీన్ని స్వీకరించను. మహాత్మా, ఓ ముద్గల, నీ ఎదురుగా కూర్చోవడం వల్ల కొంచెంసేపు నువ్వు చదివినటువంటి మంత్రాన్ని, గణేష మంత్రాన్ని నువ్వు జపించడం వల్ల, ఆ జపాన్ని నేను వినడం వల్ల, నీ యొక్క సమక్షంలో ఉండడం వల్ల నాకు జ్ఞానోదయం అయింది. ఓ మహాత్మా, గణేష తీర్థంలో స్నానం చేశాను, నీళ్లు తాగాను, నీ దగ్గరకు వచ్చి కూర్చున్నా. నీ దర్శన భాగ్యం చేత నా హృదయంలో ఎందుకో ఒక రకమైనటువంటి తాపం తగ్గిపోయింది. అంతకుముందు తినాలి, ఆకలి వేసేది, తినాలనిపించేది, మత్తుపానీయాలు స్వీకరించాలనిపించేది, అహంకారం బాగా ఉండేది, కోపం ఉండేది, కడుపులో మంట ఉండేది ఎప్పుడు. కానీ ఈరోజు ఏమిటో నీ ఎదురుగా ఉంటే నాకు కోరికలన్నీ తగ్గిపోయి వైరాగ్యం అనేది కలిగింది. ఇప్పుడు వైరాగ్యం నాలో వచ్చేసింది కనుక మరి ఒక్కసారి నువ్వు అనుమతి ఇచ్చినట్లయితే వెళ్ళి గణేష తీర్థంలో నేను స్నానం చేసి వస్తానని, ఆ చిత్తతాపం పూర్తిగా పోవడానికి, పరిశుద్ధంగా అవడానికి అతను హృదయం శుద్ధమైంది కదా, శరీరం కూడా సిద్ధం కావాలి, మనసుతో పాటు దేహం కూడా శుద్ధం కావాలని స్నానం చేసి వచ్చాట. వచ్చి చెప్తున్నాడు, మహాత్మా, చిన్నప్పటి నుంచి కూడా నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి నేను పాపకార్యాలు తప్పించి పుణ్యం చేయలా. ఎందుకో ఈరోజు పుణ్యం మీద నా మనసు వెళుతోంది. ఎప్పుడూ లేనిది నా మనసు పుణ్యం మీద మనసు వెళ్ళటం అనేది నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే నేను ఎప్పుడూ ఖడ్గాన్ని చాలా గట్టిగా పట్టుకొని ఉంటా. ఈరోజు కూడా ఖడ్గాన్ని గట్టిగానే పట్టుకొని ఉన్నా. కానీ ఏం జరిగిందో నాకు అర్థం కావటం లేదు. నా ప్రయత్నం లేకుండా గట్టిగా చేతిలో ధరించి నిన్ను సంహరిద్దామని ఖడ్గాన్ని పైకెత్తితే ఈ ఆయుధం కాస్త నేల మీద పడిపోయింది. మీ పాదాల సాక్షిగా చెబుతున్నా, ఈ ఆయుధాన్ని మళ్ళీ నేను జీవితంలో ధరించను. ఈ ఆయుధానే కాదు, ఏ ఆయుధాన్ని కూడా జీవితంలో ధరించను. నా మీద అనుగ్రహం చేసి నాకు సంసారం అనేటువంటి ఈ మురుక్కూపంలో నుంచి నన్ను ఉద్ధరించు. ఎందుకంటే హింసా దోషంతో నేను అనేక పాపాలు చేశాననేటువంటి ఒక పాపభీతి అనేది నాలో కలిగింది కనుక నన్ను నువ్వు రక్షించవలసింది. ఏ విధంగా అయితే చింతామణి తగిలితే లోహము, ఇనుము కూడా బంగారంగా అయిపోతుందో అట్లా మీ యొక్క సమీపంలో ఉండడం వల్ల, మీ సాన్నిధ్యం వల్ల నాకు ఈ అదృష్టం కలిగిందని సాష్టాంగ నమస్కారం చేశాడు ముద్గల మహర్షికి ఆ కైరావతుడు. ముని పాదాల మీద ఎప్పుడైతే పడి పాదాలను స్పృశించాడో సూరసేన మహారాజుకు ఇంద్రుడు చెప్తున్నాడండి ఈ కథ. ఏం జరిగిందో అర్థం కాలేదు. అతని యొక్క హృదయ పరివర్తన చూశాడు. పాపం ఆ ముద్గల మహర్షి భగవంతుడి ఉపాసనలో ఉన్నవాడికి ఇతరుల మీద దయ ఎక్కువ ఉంటుంది. నిన్న చెప్పాను, ఎవరైతే యథార్థమైన భక్తి ఉంటుందో వారి యొక్క హృదయం చాలా ద్రవస్థితిగా ఉంటుంది. హృదయం స్పందించే గుణం ఉన్న వాళ్ళకే భగవంతుడు భక్తినిస్తాడు. ఈ ముద్గల మహర్షి పరమ క్రూరంగా, కిరాతకంగా కనబడ్డటువంటి ఆ కిరాతుడిని చూసినప్పటికి కూడా అతను ఎప్పుడైతే కరుణాదృష్టితో, పశ్చాత్తాపంతో ఉన్నాడో అతని మీద కరుణ ఏర్పడింది. వీణు నేను ఉద్ధరిస్తాను అనుకున్నాడు. ముద్గల మహర్షి అనుకుంటున్నాడు, నిన్ను నేను ఉద్ధరించదలిచాను నాయన, నీ ప్రార్థన అంగీకరిస్తున్నా. ఏమన్నావు? నేను ఆయుధం పట్టను, హింసని చెయ్యను, హింసా దోషం అనే దానికి నేను దగ్గరికి వెళ్ళనన్నావు గనక నీ హృదయ పరివర్తన నాకు నచ్చింది, నేను ఉద్ధరించాలనుకుంటున్నా. భగవంతుడి యొక్క అనుగ్రహానికి నువ్వు పాత్రుడివి కావాలి. ఏదో జన్మజన్మాంతర సుకృతం లేకపోతే ఇటువంటివి జరగవు. కనుక శాస్త్రంలో చెప్పినటువంటి పాప పరిహార ప్రయత్నాలన్నీ చేయడానికి నీకు అధికారం లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మద్యమాంసాలు, స్త్రీలోలత్వం ఉండడం వల్ల శరీరము, మనసు అన్నీ కూడా మలినమైనవి. ఈ మలినమైనటువంటి నీ యొక్క శరీరంలో ఇప్పుడు మంత్రము పనిచేయదు.
నువ్వు ప్రత్యేకంగా ఏదో దోష నివారణ కోసం ప్రాయశ్చిత్త కర్మలు నీకు చెప్పడానికి లేదు కనుక నీ యొక్క దుష్కర్మ తొలగిపోవాలి, నీ పాపమంతా వెళ్ళిపోవాలంటే, నువ్వు ఇంతకుముందు చేసిన హింసా దోషమంతా వెళ్ళిపోవాలంటే నేను నీకు ఒక చిన్న భగవంతుడి యొక్క నామాన్ని చెప్తా. భగవన్ నామాన్ని నువ్వు చేస్తూ ఉండు. నేను ఏ నామాన్ని అయితే చెప్తానో దాన్ని విశ్వసించి, నీకు మంత్రం అక్కర్లేదు, నామం చాలు. ఇదే మనం ప్రధానంగా తెలుసుకోవాలి. మనము తప్పు అంటే అక్షరదోషాలతో స్వరదోషాలతో మంత్రం చేస్తే మహాపాపం. కనుక కలియుగంలో నామం ద్వారానే తరించాలి. నామైవ 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 కేవలము అని కలిసంతారణ ఉపనిషత్తులో చెప్పబడింది. కలియుగంలో మంత్రాల జోలికి వెళ్లకుండా భగవన్ నామాన్నే చేయాలి. అందుకనే శృంగేరి జగద్గురువులు నిరంతరము కూడా భగవన్నామం చేయమని చెప్పి సూచన చేశారు. అందుకనే ఒక సంవత్సరం పాటు మన అందరి చేత కూడా శివనామము రామనామాన్ని రాయించారు. కోటి శివరామనామాల్ని రాయించి అక్కడ శృంగేరి క్షేత్రంలో తోరణ గణపతి పక్కన ఒక దేవాలయం కట్టి, నామదేవాలయం, భగవంతుడి యొక్క నామానికి సంబంధించిన దేవాలయాన్ని నిర్మించి మనమందరం రాసినటువంటి మన స్వదస్తూరితో రాసిన శివనామము రామనామానికి సంబంధించిన పత్రాలని అందులో నిక్షిప్తం చేశారు. ఎందుకు ఇది? కలియుగంలో నామమే. భవసాగరాన్ని దాటాలంటే నామము అనేటువంటి నామ ద్వారా తరించాలి. ఇక్కడ ముద్గల మహర్షి కూడా చెప్తున్నారు, ఆ కైరాతకుడికి చెప్తున్నారు, నాయనా నీ దుష్కరమైనటువంటి పాపాలన్నీ పోవాలంటే నీకు ఒక నామాన్ని చెప్తా, అది గణపతి నామం. ఈ నామం నువ్వు జపం చేసినట్లయితే నీకు భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అదృష్టం ఉంటే భగవత్ సాక్షాత్కారం కూడా కలుగుతుంది. ఈ అదృష్టానికి నువ్వు పాత్రుడు కావాలి అనేటప్పటికీ ఆ కైవర్తకుడు ఆర్తితో ఉన్నాడు. హృదయం బాగా పరివర్తన చెందింది, రోదిస్తున్నాడు, కళ్ళ వెంట నీళ్ళు వస్తున్నాయి, ఆనంద బాష్పాలు వస్తున్నాయి. వెంటనే ఆ ముద్గల మహాముని యొక్క కాళ్ళు రెండు గట్టిగా పట్టుకొని, మహర్షి నీ యొక్క అనుగ్రహం వల్ల నేను తరించాలనుకుంటున్నాను. నీ కనుక నా మీద అనుగ్రహం ఉన్నట్లయితే నా శిరస్సు మీద నీ చెయ్యి, ఏ జపమైతే భగవంతుడి యొక్క నామాన్ని నువ్వు జపరూపంలో మంత్రాన్ని చేస్తున్నావో ఆ జపం చేసినటువంటి అంగన్యాసకరన్యాసాలు చేసిన నీ చేతిని నా శిరస్సు మీద ఉంచినట్లయితే నా పాపాలు సగం వెళ్ళిపోతాయి అనేటప్పటికీ ముద్గల మహర్షి చాలా కారుణికుడై ఆ కైవర్తకుడి యొక్క వాడి యొక్క శిరస్సు మీద చేతిని ఉంచాడట. చేతిని ఉంచి వాడికి ఒక నామాన్ని చెప్పాడు. దాన్నే మంత్రంగా భావన చేయవచ్చు అన్నారు. నామమే భగవంతుడి యొక్క అనుగ్రహంతో మంత్రంగా మారుతుంది. గణేశాయ నమః అనేటువంటి నామాన్ని నువ్వు చేసుకో, ఇదే మంత్రంగా భావన చేయి అని చెప్పి షడక్షరి అన్నారు దీన్ని. 6 అక్షరాలు కలిగిన మహామంత్రం గణేశాయ నమః. దీన్ని నీకు ఉపదేశిస్తున్నానని చెప్పి 3 సార్లు చెవిలో ఉపదేశించారట. ఆచమనం చేసి ముద్గల మహర్షి వీడి చెవిలో, ఆ కైరాతకుడి యొక్క చెవిలో గణేశాయ నమః అనేటువంటి 6 అక్షరాల మహామంత్రాన్ని ఉపదేశించారు. నాయన నీకు ఒక చిన్న పరీక్ష పెడుతున్నా, నువ్వు తీవ్రంగా కనుక ఈ నామాన్ని కనుక జపం చేసినట్లయితే నీ యొక్క ఫలితం, నీ యొక్క తపస్సు ఫలిస్తుంది అని చెప్పి ఒక ఎండిపోయిన దండం కర్ర ఉంది, ఒక బాగా లావాటి బాగా ఎండిపోయినటువంటి పెళుసుగా ఉన్నటువంటి ఒక కర్రనిచ్చి అది ఆ ఎదురుగా పాతారట. ఆ కైరాతకుడు కూర్చున్నటువంటి ఆసనం మీద కూర్చున్నాడు. ఆ ఎదురుగా ఒక కర్రని అంటే గుంజని పాతాడు, స్తంభాన్ని పాతాడు. అది బాగా ఎండిపోయి ఉంది. ఎండిపోయినటువంటి ఆ స్తంభాన్ని చూపిస్తూ, నాయన దీని ఎదురుగానే కూర్చో, ఏదో ఒక ప్రదేశం, నిర్ణీతమైన ప్రదేశం ఉండాలి కదా, నేను ఇక్కడ ఒక కర్ర పాతాను, ఈ కట్టె ఎదురుగా నువ్వు కూర్చొని ధ్యానం చేయి. నేను ఇచ్చినటువంటి గణేశాయ నమః అనేటువంటి షడక్షరి 6 అక్షరాల మహామంత్రాన్ని నువ్వు కనుక జపించినట్లయితే నీకు నిశ్చలంగా నియతమైనటువంటి ఆహారం తీసుకో, చాలా తక్కువ ఆహారం తీసుకోవాలి. భగవంతుడి ఉపాసన చేసేవాడు శరీరంలో ఉండేటువంటి జీర్ణాశయంలో కదలికలు రావడం వల్ల మనస్సు చంచలత్వం వస్తుంది, త్రేణుపులు వస్తాయి, కాలకృత్యాలు తీర్చుకోవాల్సి వస్తుంది. కనుక ఆహారాన్ని నియమం చేయి. అవకాశం ఉంటే కొంతకాలం తర్వాత వాయుభక్షణ చేయి, వాయువునే ఆహారం తీసుకో. ఇప్పుడు ఘనాహారం తీసుకో, ఆ తర్వాత జలాహారం తీసుకో, కొన్నాళ్ళ తర్వాత వాయువుని ఆహారంగా తీసుకో. క్రమక్రమంగా నువ్వు జపాన్ని చేసి ఈ మంత్రాన్ని జపం చేయి. ఉదయము సాయంత్రము ఈ జపాన్ని చేయి. కొన్ని గంటల పాటు ఉదయము సాయంత్రము ఈ ఎదురుగా ఈ స్తంభాన్ని పాతా కదా, చెక్కతో కట్టెని పాతాను, దీని ఎదురుగా నువ్వు జపం చేసి, నువ్వు జపం చేసినప్పుడు తీర్థం ఉంటుంది కదా, జలము ఈ స్తంభం మొదట్లో పోయి, ఈ ఎండిపోయిన కట్టె మొదట్లో నువ్వు ఆ నీళ్లు పోయి. నీ తపస్సు ఎప్పుడు ఫలిస్తుందంటే ఈ ఎండిపోయిన కొమ్మ ఎప్పుడైతే చిగురుస్తుందో
అప్పుడు నీ తపస్సు ఫలించినట్టు లెక్క. కనుక నువ్వు ఎంత సాధన చేస్తావో నీ ఇష్టం. ఎంత బాగా సాధన చేస్తే అంత తొందరగా ఆ చెట్టు చిగురిస్తుంది. కనుక ఈ చిగురించేటువంటి అవకాశాన్ని నీకు ఇస్తున్నాను, నువ్వు దీన్ని చెయ్యి. నేను ప్రస్తుతం వేరే దేశానికి వెళ్తున్నాను, తిరిగి మళ్ళీ ఇక్కడికి వస్తా. వచ్చేటప్పటికీ నీ యొక్క సాధన ఫలించాలని ఆ గణపతిని ప్రార్థిస్తున్నాను అన్నారు. అంతే, ఆ దండాన్ని ఆ ఎదురుగా దించి ఆ ముద్గల మహాముని వెళ్ళిపోయాడు. ఈ కైవర్తకుడికి పూర్వజన్మ అదృష్టం ఒకటి ఉంది, జన్మాంతర సుకృతం ఉంటే కానీ ఇవి జరగవు. ముద్గల మహర్షి ఇచ్చినటువంటి గణేశాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపిస్తూ నామరూపంలో జపిస్తూ చూస్తున్నాడు. రోజు ఉదయము సాయంత్రము కొన్ని గంటల పాటు జపం చేసి, ఆ జపం చేసినప్పుడు వచ్చిన జలం తీర్థం ఏదైతే ఉందో అది ఆ కొమ్మ మొదట్లో వేస్తున్నాడు. ఎండిపోయిన దండం, అది కొమ్మ కూడా అంటానికి లేదు, లాఠీకర్ర లాంటిది అనమాట, బాగా గట్టిగా ఎండిపోయి ఉన్నటువంటిది, దాని మొదట్లో వేస్తున్నాడు. ఇట్లా ఈ కైరాతకుడు 1000 సంవత్సరాల పాటు జపం చేశాట. కదలకుండా స్థిరంగా కూర్చొని 1000 సంవత్సరాలు ఆ కట్టెకి నీళ్లు వదులుతున్నట్ట. ఇట్లా చేస్తూ ఉండగా ఆశ్చర్యంగా గణపతి వైభవం అట్లా ఉంటుంది. ఆ ఎండిపోయిన కట్టె చిగుర్చిందిట. 1000 సంవత్సరాల తర్వాత ఎండిపోయిన దండము చిగురించడం మొదలుపెట్టింది. ఇతను చేస్తున్నటువంటి సాధన ఎట్లా అయిందంటే, మొదట్లో ఉదయం సాయంత్రం కొన్ని గంటలు కూర్చునేవాడు. తర్వాత భగవన్ నామం మీద రుచి బాగా ఏర్పడిందట. బాగా రుచి కలిగి అట్లాగే కూర్చొని కదలకుండా కూర్చున్నాడు. ఇంకా చెట్టుకు నీళ్లు పోయడం కానీ జపానికి నీళ్లు వదలటం కానీ లేదు. మానసిక పూజలోకి వెళ్ళిపోయాడు. మనం కూడా మొదలు విగ్రహారాధన పూజ చేయాలి, ఆ తర్వాత పూలతో పూజ చేయాలి, అర్చన చేయాలి, ఏదో గంధము పుష్పము అక్షంతలు ఇవ్వాలి. కొంత సాధన పెరిగిన తర్వాత ఏం చేయాలట, మానసిక పూజ చేయాలి. అంటే ఎదురుగా మూర్తి అవసరం లేదు, భగవంతుడు అవసరం లేదు. మన మనసులో స్థిరంగా భగవంతుడిని తయారు చేసుకొని ఆత్మావలోకనం చేస్తూ అంతర్దృష్టితో భగవంతుడిని చూడాలి. అంతకుముందు గణపతిని బయట ప్రపంచంలో చూడడం అలవాటు చేసుకున్న ఈ కైరాతకుడు హృదయంలో అంతర్దృష్టిలో భగవంతుడిని చూడడం మొదలుపెట్టి 1000 సంవత్సరాలు అయిన తర్వాత ఎప్పుడైతే ఆ దండము చిగురించిందో, ఆ చిగురించిన దండం ఎదురుగా కూర్చొని కదలకుండా కళ్ళు మూసుకొని సమాధిగతుడై పద్మాసనం వేసుకొని, ఇక ఆహారం లేదు, జలము లేదు, స్నానము లేదు, పానం లేదు, కదలకుండా కూర్చున్నట్ట. ఇట్లా కూర్చుంటే అతి దీర్ఘకాలం ఈ విధంగా తపస్సు చేస్తుంటే కైరాతకుడికి అతని శరీరం నిండా పుట్టలు వచ్చేసినాయి, చెదల పుట్టలు వచ్చినాయట. చెదల పుట్టలు వచ్చి కైరాతకుడికి మొత్తం శరీరంలో ఎక్కడా గుర్తుపట్టడానికి లేకుండా మొత్తము పెద్ద శిఖరంగా తయారైపోయింది. ఓ పెద్ద వల్మీకము తయారైంది. ఎక్కడున్నాడో తెలియకుండా, మనిషి ఎక్కడున్నాడో లేదు, ధ్వని మాత్రమే వినపడుతోంది. గణేశాయ నమః అనేటువంటి నామం మాత్రమే వినపడుతోంది. అతను కైరాతకుడు కనబట్టల్లా. ఈ 1000 సంవత్సరాల పర్యటన చేసి వచ్చిన తర్వాత ముద్గల మహాముని తిరిగి దేశాటనాలు చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. అయ్యో, ఇంతకుముందు ఇక్కడ ఒక కైరాతకుడు కనపడ్డాడు, వీడికి నేను ఒక నామాన్ని ఇచ్చాను, వాడిని చేయమన్నాను, వాడు ఎక్కడున్నాడో తెలియదని వెతుక్కుంటుంటే ఒక చెట్టు కింద పుట్ట దగ్గర శబ్దం వస్తోందిట. పెద్ద పుట్ట, చాలా ఎత్తుగా ఉంది. ఆ పుట్ట దగ్గర శబ్దం వస్తుంటే నేను ఉపదేశించినటువంటి మంత్రాన్ని కైరాతకుడు ఇక్కడే కూర్చొని చేస్తున్నాడు అనేటువంటి అనుమానంతో అక్కడికి వచ్చి తన యొక్క కమండలంలో ఉండేటువంటి జలాన్ని ఆ పుట్ట మీద జల్లేటప్పటికీ అందులో అస్థిగతమైన శరీరం, అంటే కేవలం ఎముకల గూడు మాత్రమే మిగిలిందట. అస్థిపంజరంగా ఉన్నాడు. ఎవరు? కైరాతకుడు అస్థిపంజర మాత్రంగా ఉన్నట్ట. చూశాడు, ఆశ్చర్యపోయాడు. వీడికి నేనేదో భగవన్నామాన్ని చెప్తే నామాన్ని ఇంత తీవ్రంగా ఉపాసించాడా అని చూసి ఆ ఎదురుగా తాను స్థాపించిన దండం ఎక్కడుందా అని చూస్తే అది మహావృక్షం అయిపోయిందట. ఎండిపోయిన దండాన్ని అక్కడ పెడితే వాడు చేసిన జపం కారణంగా ఆ నామజపం చేయడం వల్ల అది చిగురించిందిట, మహావృక్షంగా అయింది. ఆ ఎముకల గూడుగా ఉండేటువంటి వాణ్ణి కేవలము తన యొక్క హస్తమస్తక సంయోగం వల్ల అతని యొక్క కైరాతకుడు శిరస్సు మీద ముద్గలుడు చెయ్యి పెట్టి మంత్రాన్ని చెప్పడం వల్ల ఆ జప ఫలితం వల్ల ఇంత గొప్పవాడయ్యాడు. వెంటనే ఆ ముద్గల మహాముని మళ్ళీ ఒకసారి వచ్చి ఆ పుట్ట తొలగించి ఆ కైరాతకుడు శిరస్సు మీద మళ్ళీ చెయ్యి పెట్టాట. ఇట్లా హస్తదీక్షను ఎప్పుడైతే సమర్పించాడో వాడికి దివ్యమైనటువంటి శరీరం వచ్చిందిట. ఆ ఎముకల గూడు వెళ్ళిపోయింది. అంతకుముందు వాడు కిరాతుడు అనేటువంటి నల్లటి శరీరం పోయింది. దివ్యమైనటువంటి బంగారుమయమైనటువంటి స్వర్ణమయమైనటువంటి శరీరం వచ్చిందిట. వాడు అప్పుడు దీర్ఘ తపస్సు చేయడం వల్ల ఆ గణేశ నామాన్ని జపించడం వల్ల, షడక్షరిగా 6 అక్షరాలతో కూడిన గణేశ నామాన్ని చేయడం వల్ల వైనాయక సారూప్యాన్ని పొందేటవాడు. ఒక కిరాతుడు కైరాతుడు అనేటువంటి వాడు గణపతి సారూప్యాన్ని పొందాడు. ఆ జపం చేస్తూనే ఉన్నాడు. ఎదురుగా వచ్చిన వ్యక్తి
ముద్గలుడు అనే విషయాన్ని మర్చిపోయాడు. సమాధిలో ఉన్నాడు. నెత్తి మీద చేయి పెడితే శరీరంలో దేహం మారింది, కానీ దేహకాంతి మారింది, కానీ అతను ఏమాత్రం గుర్తుపట్టలా. అప్పుడు ఈ ముద్గల మహర్షి అతన్ని తట్టి లేపాట, కదిలించి కొంచెం జరిపి లేపాడు. నాయనా, నీ తపస్సు చాలా గొప్పదిరా, తీవ్రమైన తపస్సు చేశావు కనుక అని వెంటనే ఆ కైరాతకుడిని ఏం చేశాట, ముద్గల మహాముని తనలో లయం చేసుకున్నట్ట. అంటే ముద్గల మహాముని అంటే ఇందాక చెప్పాను, ఆయన సాక్షాత్తు గణపతి రూపాన్ని వచ్చేశాడు. మనం ఏ భగవంతుడిని మనం ఉపాసిస్తామో ఆ భగవంతుడి యొక్క ఆవాహన మన మీద జరుగుతుంది. అందుకనే లలితాదేవిని ఉపాసిస్తే లలితాదేవిలాగా తయారవుతారట. పురుషులైనా స్త్రీలైనా కూడా అంత కోమలమైన చిత్తం వస్తుందట. అట్లాగే రుద్రుణ్ణి పూజిస్తే నా రుద్రో రుద్రమర్చేయత్, రుద్రభావం కలుగుతుంది అతనిలో. హనుమత్ స్వామిని ఉపాసిస్తే హనుమత్ చైతన్యం కలుగుతుంది. అమ్మవారిని ఉపాసిస్తే అమ్మవారి యొక్క లావణ్యం అంతా కూడా మనలో కలుగుతుంది. అట్లాగే ఇతన్ని ఏం చేశారట, తనలో లయం చేసుకున్నాడు. ముద్గల మహాముని ఆ కైరాతకుణ్ణి అనుగ్రహ దృష్టితో చూశాడు. మునికి సాక్షాత్గా నమస్కారం చేసిన తర్వాత ఆ లయం, అతనిలో ఉండే తేజస్సును లయం చేసుకున్నాడు. శారీరకంగా అతన్ని మళ్ళీ బయటికి తెచ్చాట. పుత్రవాత్సల్యంతో ఆ కైరాతకుణ్ణి దగ్గరికి తీసుకున్నాట ముద్గల మహాముని. అప్పుడు నాయనా, నీకేదో ఒక నామాన్ని, భగవంతుడి నామాన్ని అవలీలగా సాధారణ భావనతో అందరికీ చేసినట్టు నీకు కూడా ఉపదేశం చేశాను, కానీ నువ్వు గట్టిగా పట్టుకున్నావు. ఇప్పుడు తరగతిలో ఉపాధ్యాయుడు కూడా 100 మందికో 50 మందికో పాఠం చెప్తే అందులో 2 3 చాలా పెద్ద ఉన్నతమైన పదవికి వెళ్తారు. కానీ గురువుగారు అందరికీ ఒకే పాఠం చెప్తాడు. కానీ అందుకోగలిగిన వాడికి, శక్తి ఉన్నవాడికి, అదృష్టం ఉన్నవాడికి, పూర్వజన్మ సుకృతం ఉన్నవాడికి ఇట్లా వస్తుంది. ఏదో మామూలుగా కైరాతకుడు అడిగాడు కదా, వాడు కాళ్ళ మీద పడ్డాడు, వాడి హింసా దోషం పోతోంది, వాడిని పవిత్రీకరించాలని నామం చెప్తే ఆ నామం ద్వారా వాడు అద్భుతమైన శక్తిని సంపాదించాడు. నాయనా, నేను ఈ రోజు నుంచి నీకు తండ్రితో సమానం, పుత్రవాత్సల్యం కలుగుతోంది నాకు కనుక ఈ రోజు నుంచి ఓ కిరాత, నేను ముద్గల మహాముని చెప్తున్నాడండి. అంటే ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఇవేవి ఉండవు, అందరూ ఒకటే అనేటువంటి భావం వస్తుంది. అవధూత స్థితి అన్నమాట అది. మనలాంటి వాళ్ళు దాన్ని ప్రయోగించే ఉపయోగం లేదు. మనం ఏమి చేయకుండా అన్నీ ఒకటే అంటాం. ఆ స్థాయికి వెళ్ళిన వాళ్ళకి అవధూత అంటే లోకధర్మ తిరస్కారం. లోకధర్మ తిరస్కారం ఎప్పుడు కలుగుతుందంటే తన శరీరమే తంది కాదు అనుకున్న వాడికి వస్తుంది. ఈ శరీరం మనది, భూషణాలు మనవి, ఆస్తిపాస్తులు మనవి, ఈ ఇల్లు పెళ్ళాం పిల్లలందరూ మనవా అనుకున్న వాళ్ళకి ఇటువంటి వైరాగ్యం రాదు. అటువంటి వాడికి అందరూ ఒకటేనే భావం రాదు. సర్వభూత సమదృష్టి ఎవడికి వస్తుందంటే లోకధర్మ తిరస్కారం వచ్చిన వాడికి వస్తుంది. ఈ లోకధర్మాల్లో అంటే మనకుండే ధర్మాలన్నీ పాటిస్తూ నిత్యనైమిత్తికంగా జీవించేవాళ్ళు, ఆకలి దప్పులు, రోషాలు, అహంకారము, ఈర్ష్యాద్వేషాలు, ఆనంద విషాదాలు ఉన్నవాడికి, ద్వంద్వాలని జయించని వాడికి లోకధర్మ తిరస్కారం రాదు. ఎవడైతే లోకధర్మాన్ని తిరస్కరిస్తాడో వాడు అవధూత. ఇక్కడ ముద్గల మహాముని అవధూత లక్షణం. నాయనా, నువ్వు నా కుమారుడివిగా భావిస్తున్నాను కనుక ఒక తండ్రి తన కుమారుడికి ఏ సంస్కారాలు చేస్తాడో ఆ సంస్కారాలన్నీ నీకు చేస్తాను అని చెప్పి ఉపదేశించాట. అప్పుడు ఎప్పుడైతే అతనికి సంస్కారాలన్నీ ఉపదేశించాడో కైరాతకుడికి వాడి భ్రూమధ్యంలో నుదుటి నుంచి ఒక పెద్ద సుండము, పెద్దగా ఒక తొండంలాగా ఒకటి వచ్చిందట వాడి నుదుటిలో నుంచి. ఎవడికి? కైరాతకుడికి, కైవర్తకుడికి. అప్పుడు ఏం చేశారట, ఆ పిల్లవాడికి పేరు పెట్టాడు. నా కుమారుడు అన్నాడుగా, జన్మ సంస్కారాలు అన్నీ చేశాడు, పిల్లవాడికి నామకరణం చేశాడు. అతని పేరే భృశుండు. భృశుండు అంటే భ్రూకుటిలో, అంటే భృగు అంటే ఇది నుదుటు నుంచి ఒక ఇది బయటికి వచ్చింది కనుక అతని పేరు భృశుండు అనేటువంటి పేరు వచ్చింది. కైవర్తకుడు దివ్య శరీరాన్ని ధరించి అప్పుడు భృశుండు అనేటువంటి మహర్షిగా మారిపోయాడు. ఒక కిరాతకుడు మహర్షుడు అయ్యాడు, కిరాతకుడు కూడా మహర్షిగా అయ్యాడు. దేనివల్ల? ముద్గల మహాముని యొక్క అనుగ్రహము, గణపతి ఉపాసన చేయడం వల్ల. కనుక ఎవరైనా సరే గణపతి మహామంత్రాన్ని కానీ గణపతి నామాన్ని కానీ ఉపాసించి పవిత్రమైన మనస్సుతో కనుక జపము తపం చేస్తే, ఆచారపరులై ఉంటే వారు మహర్షి స్థితికి వెళ్ళగలరు. దీనికి భృశుండుడే చాలా నిదర్శనం. మళ్ళీ షడక్షరి నామాన్ని ఉపదేశించిన తర్వాత ఇంకొక స్థాయికి వెళ్ళాడు, లెవెల్ పెరిగింది. ఇతను మహర్షి అయ్యాడు కదా, అందుకని ఆ ముద్గల మహాముని భృశుండుని పక్కన కూర్చోబెట్టుకొని, ఆయన నీకు ఇప్పుడు ఏకాక్షరి మహామంత్రాన్ని ఉపదేశిస్తా. ఏకాక్షర గణేశ మహామంత్రం అన్నిటికంటే అత్యంత ప్రభావవంతమైనది. గమ్ అనేటువంటిది, గమ్ బీజం. గమ్ అనేటువంటి బీజాక్షరాన్ని ఏకాక్షర మహామంత్రము అంటారు. గణపతి ఉపాసనలో ఈ యొక్క ఏకాక్షర మహామంత్రం చాలా గొప్పది. గం గణపతయే నమః అంటాం కదా, అందులో మొట్టమొదటి గం అనేటువంటిది ఏకాక్షర మహామంత్రం.
నా కుమారుడుగా భావించి నీకు ఏకాక్షర మహామంత్రాన్ని ఉపదేశిస్తానని మంచి రోజు చూసుకొని అతని చెవిలో ఉపాసన మంత్రాన్ని ఉపదేశించాడు. ఇంతకుముందు నామం ఇచ్చాడు, ఇప్పుడు మంత్రాన్ని ఇచ్చాడు. లెవెల్ పెరిగిందన్నమాట, స్థాయి పెరిగింది. వరప్రదానం చేస్తున్నాడు. నాయనా, నువ్వు ఈ రోజు నుంచి మహర్షి అవుతావు పొమ్మన్నారు. ఈ విధంగా ఎప్పుడైతే భృశుండు మహర్షిగా మారిపోయి నిరంతరము ఏకాక్షర గణేశ మహామంత్రాన్ని జపిస్తూ అట్లా సాధన చేస్తున్నాడో ఇంద్రాది దేవతలందరూ కూడా అక్కడికి వచ్చి ఈ భృశుండుని పూజించడం మొదలుపెట్టారు. గజాననుడిలాగా భక్తులందరి యొక్క పాపాలని పోగొడుతూ అనేక మహిమలను చూపించాట భృశుండు అనేటువంటి వాడు. ఈ భృశుండు చిరకీర్తిగా లోకంలో వర్ధిల్లాడు. అతను ఇంద్రాది దేవతలు, నారద యోగింద్రుడు మొదలైనటువంటి వారందరూ వచ్చి నమస్కరించారట. ఈ విధంగా భృశుండ మహాముని జన్మచేత ఎవరైనప్పటికీ కూడా కర్మచేత, గుణము చేత, సాధన చేత, భక్తి చేత భగవంతుడి యొక్క రూపాన్ని పొందాడు, భగవంతుడి యొక్క కీర్తిని పొందాడు. ఈ భృశుండు లోకంలో అందరూ కూడా నమస్కరిస్తున్నారట. ఇతని వల్ల లోకంలో ఏకాక్షర మహామంత్రంగా గణపతి మహామంత్రం ప్రచారం వచ్చింది. కనుక గణపతి యొక్క ఏకాక్షర మహామంత్రాన్ని ఎవరైతే జపిస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఋషిగా ఈ భృశుండుని చెప్పుకుంటారు. ప్రతి మంత్రానికి ఒక ఋషి ఉంటాడు కదా, అట్లా అతను వెంటనే ఈ మంత్రానికి అధిష్టాన దేవత ఒకరు కావాలని ఏకాక్షర గణపతి యొక్క విగ్రహాన్ని స్థాపించి దేవాలయం నిర్మించాట భృశుండు. అతనికి నిత్యము కూడా షోడశ ఉపచారాలు చేస్తూ ఆ గణపతి సేవ చేస్తూ ఉండేవాట. అక్కడ ఒక పెద్ద ఆశ్రమం తయారు చేశాట, తపోభూమిగా తయారైంది. ఎవరైనా మానసికమైనటువంటి ప్రశాంతత కావాలంటే ఈ భృశుండు స్థాపించినటువంటి ఆ మహాగణపతి యొక్క దివ్యమైనటువంటి దేవాలయం దగ్గరగా జపం చేసినట్లయితే వాళ్ళ కోరికలు తీరి వారి యొక్క చిత్తతాపాలన్నీ వెళ్ళిపోతున్నాయి. ఈ ఆశ్రమం దగ్గరే సమస్తమైనటువంటి జంతువులు కూడా అనురాగంతో, పరస్పర విరోధం కలిగిన జంతువులు కూడా అనురాగంగా క్రూర మృగాలు, సాధు మృగాలు కలిసి తిరిగేవట. కారణం ఆ గణపతి యొక్క మహిమ. ఈ విధంగా 100 దివ్య సంవత్సరాలు సుదీర్ఘమైన తపస్సు చేశాడు భృశుండ మహాముని. మళ్ళీ దేవాలయం కట్టినప్పుడు మొట్టమొదట 1000 సంవత్సరాలు, తర్వాత 100 సంవత్సరాలు, మళ్ళీ ఒక 100 సంవత్సరాలు సుదీర్ఘమైన తపస్సు చేశాడు భృశుండ మహర్షి. వినాయకుడి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొంది ఆ మహాగణపతి యొక్క దివ్య దర్శనాన్ని చేశాడండి. భృశుండు మహామునికి సాక్షాత్తు గణేశలోకం నుంచి గణపతి వచ్చి దర్శనమిచ్చారు. దర్శనమిచ్చి అంటున్నారు, నాయనా భృశుండి, నువ్వు ఎప్పుడూ కూడా నా రూపాన్నే పొందుతావు. నన్ను జపించడం వల్ల, నన్ను ఉపాసించడం వల్ల నా రూపం నీకు వస్తోంది. నీ తపస్సు సిద్ధించింది, కృతకృత్యుడు అయ్యావు కనుక ఈ క్షేత్రము నీ పేరు మీద ప్రసిద్ధం అవుతుంది. భృశుండ క్షేత్రం అని దీన్ని అంటారు. దీన్ని నామల క్షేత్రం అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు. నువ్వు సాయుధ్యాన్ని పొంది నా లోకానికి చేరిపోతావు. ఇక్కడ ఎవరైతే దీర్ఘకాలం అనుష్ఠానం చేస్తారో వారు నా యొక్క పరిపూర్ణ అనుగ్రహం పొందుతారు. ఎవరికైతే సంతానం కలగదో ఆ సంతానం లేని వారందరూ కూడా ఈ క్షేత్రంలో, నామల అనేటువంటి క్షేత్రంలో నువ్వు స్థాపించినటువంటి భృశుండి గణపతిని ఎవరైతే ఉపాసిస్తారో వారికి పుత్ర సంతానం కలుగుతుంది. కలిగిన సంతానము విద్యా, జ్ఞానము, వైరాగ్యము, భోగము, ఐశ్వర్యము, దీర్ఘాయుష్యు కలిగి ఉంటుంది అని చెప్పి ఈ విధంగా ఇంద్రుడు సూరసేన మహారాజుకు చెప్పినటువంటి కథ ఈ భృశుండి ఉపాఖ్యానం. వ్యాసమహాముని దీనికి సంబంధించినటువంటి కథని చెప్తున్నారు. అంటే వ్యాసుడు రచించినట్టే ముద్గల పురాణాన్ని చెప్పవచ్చు. ఎందుకంటే ముద్గల మహామునే రచించాడంటారు, కానీ దానికి పూర్వంలో వ్యాసముని ప్రసక్తుడిగా వచ్చింది కనుక వ్యాస భగవానుడే రచించినట్టు అనుకోవాలి. సూరసేనుడు ఇంద్రుడిని అడుగుతున్నాడు మళ్ళీ కథ. అయ్యా, మీరు చెప్పినటువంటి కథామృతము, భృశుండి యొక్క కథ, ముద్గల మహాముని యొక్క కథ నాకు చాలా ఆనందం కలిగింది. చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మగారు ఇంద్రుడికి గతంలో ఒక కథ చెప్పారని విన్నాము. ఆ కథ మాకు చెప్పండి అంటే, ఆ పూర్వకాలంలో ఇంద్రుడు ఒకానొక సందర్భంలో ఆకాశ మార్గంలో వెళుతుంటే అతని యొక్క దివ్య విమానము ఎటు వెళ్ళిపోకుండా అట్లాగే ఉండిపోయిందిట. పైకి వెళ్ళటం లేదు, కిందకి రావటం లేదు, అట్లాగే ఉండిపోయిందిట. ఎందుకు జరిగిందంటే దానికి సంబంధించిన కథ కూడా చెప్తున్నారు. సూరసేన మహారాజుకి చెప్తున్నారు. సంకష్ట చతుర్థి అనేటువంటి ఒక వ్రతం ఉంది నాయన. ఆ వ్రతాన్ని ఆచరించినట్లయితే ఎవరైనా సరే దీన్ని ఆచరించవచ్చు. స్త్రీలు, పురుషులు, ఏ ప్రాంతం వారైనా సరే, ఎవరైనా సరే ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చెయ్యాలి. ఇట్లా 1 సంవత్సరం పాటు కనుక నియమంతో ప్రతి మాసంలో వచ్చేటువంటి, కృష్ణపక్షంలో వచ్చేటువంటి సంకష్టహర చతుర్థిని ఎవరైతే ఆచరిస్తారో 1 సంవత్సరం ఆచరిస్తే చాలా గంభీరమైనటువంటి కష్టసాధ్యమైనటువంటి విషయాలు కూడా నెరవేరుతాయి.
ఇట్లా దేవేంద్రుడు 1 సంవత్సరం వ్రతం చేస్తే నిలిచిపోయినటువంటి అతని యొక్క విమానము, దివ్య విమానం మళ్ళీ కదిలిందయ్యా. ఇది 10,000 మంది మహాబల సంపన్నులైన వాళ్ళు కూడా కదిలించలేనటువంటి విమానము కేవలం 1 సంవత్సర కాలం పాటు సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేస్తే ఆ వ్రత ఫలితంగా ఈ ఇంద్రుడి యొక్క విమానం కదిలింది. దీనికి సంబంధించిన ప్రాచీన ఇతిహాసం ఒకటి ఉంది, అది నీకు చెప్తాను వినమంటున్నాడు. నాయన శ్రద్ధగా వినమని చెప్పి ఈ సూరసేన మహారాజుకి ఇంద్రుడు చెప్తున్నాడు. ఇంతకుముందు బ్రహ్మగారు చెప్పినటువంటి కథ ఇది. బ్రహ్మగారు చెప్పినటువంటి కథని చెప్తున్నారు. పూర్వకాలంలో కృతవీర్యుడు అనేటువంటి మహా బలపరాక్రమ సంపన్నుడైనటువంటి రాజు ఉండేవాడు, చక్రవర్తి. అతని పేరు కృతవీర్యుడు. ఆ కృతవీర్యుడు అనేటువంటి రాజు మహాసంపన్నుడు. ఎప్పుడూ కూడా పండితుల మధ్యలో ఉండేవాడట, వేదశాస్త్రాల్లో వింటూ ఉండేవాడట. సత్యవ్రతము, సత్యవాక్కు అనేది అతనికి బాగా ఉండేదిట. సత్యమే మాట్లాడాలి అనేటువంటి ఒక నియమము అతనికి ఉందిట. సత్యవాక్కు మాత్రమే అతనికి నియమంగా ఉండేది. అటువంటి సత్యవాక్కుని కలిగినటువంటి కృతవీర్య మహారాజు ఎప్పుడూ కూడా ఇంద్రియ జయం పొంది జితేంద్రియుడై ఉండేవాట. ప్రతిరోజు కూడా 12,000 మంది బ్రాహ్మణులకి భోజనం పెట్టేవాట, నియమంగా ఉండేవాట ప్రతిరోజు కూడా. ఇతనికి సుగంధి అనేటువంటి భార్య ఉందిట, పరమ పతివ్రతా శిరోమణి. ఆమె భర్తతో పాటు మహాసౌందర్య రాశిట. ఆమె భర్తతో పాటు అనేకమైనటువంటి యజ్ఞయాగాదుల్లో పాల్గొన్నదట. ద్విజసేవ, దేవసేవ, అతిథి సేవ చేస్తూ ఉండేదిట. అయితే ఇన్ని చేసినప్పటికీ కూడా ఆ కృతవీర్యుడికి, సుగంధి అనేటువంటి ఆమెకి పుత్ర సంతానం మాత్రం కలగలేదు. ఎంతకాలమైనా కూడా సంతానం కలగలేదు. నిరాశ చెందారట. నిరాశ చెంది చివరికి మనిషి బాగా బక్కచిక్కిపోతున్నాడు. ఆ సందర్భంలో నారద యోగేంద్రుల వారు అక్కడికి వచ్చారు. ఇతని దగ్గరికి వచ్చి, నాయనా కృతవీర్య, ఏమిటి బాధపడుతున్నావు అని అడిగాట. అతను అంతకుముందు ఏం చేశాట, మంత్రులను పిలిచాట. అయ్యా, నాకు సంతానం లేదు, చాలా కష్టంగా ఉంది, నేను తపస్సు చేసుకోవడానికి భార్యతో వెళ్తున్నాను, నా రాజ్యాన్ని మీరు జాగ్రత్తగా పరిపాలించి ప్రజల్ని సుఖపెట్టండి అని అడవులకు వచ్చాట. ఈ అడవికి వస్తే నారద యోగేంద్రుల వారు అక్కడికి వచ్చారు. ఎవరైతే ఈ కృతవీర్యుడు బాధపడుతున్నాడో బాగా ఉపవాసాలు చేస్తూ శల్యమైపోయాట, ఎముకల గూడులాగా మిగిలాట. అతను నారద యోగేంద్రుల వారిని చూసి నమస్కరించి, నారద యోగేంద్ర, ఎక్కడి నుంచి వస్తున్నావంటే, నాయనా మీ తండ్రిని చూడ్డానికి వచ్చానయ్యా, పితృలోకానికి వెళ్ళాను. పితృలోకానికి వెళ్తే మీ తండ్రి కనపడ్డాడు. మీ తండ్రిని చూసి వస్తున్నా. నీకు సంతానం లేనందుకు నీ ఆరాటాన్నంతా కూడా ఆయన గ్రహించాడు. అంటే దేవతలు, పితృదేవతలు మన యొక్క కష్టాల్ని గమనించాలి. పితృదేవతల ఆరాధన ఎందుకు చేయాలంటే పైన ఉన్నప్పటికి కూడా మన గురించి ఆలోచిస్తారు. కృతవీర్యుడి యొక్క తండ్రిట పితృలోకంలో బాధపడుతున్నట్ట. ఒకరోజు బాధపడుతుంటే ఆ సమయానికి నారద యోగేంద్రుల వారు అక్కడికి వెళ్ళారట. ఏమయ్యా, ఏంటి బాధపడుతున్నా అంటే, మా అబ్బాయి భూమి మీద సంతానం లేక బాధపడుతున్నాడు, పాపం రాజ్యాన్ని వదిలిపెట్టాడు, సుఖాలు భోగాలు అన్నీ వదిలిపెట్టాడు, అడవిలో వెళుతున్నాడు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు. నారద యోగేంద్ర, నా పిల్లవాడు కనుక కనబడితే వాడికి నేను చెప్పిన మాట చెప్పు అని చెప్పాడు. ఇట్లా దేవర్షి నారదుడు అక్కడి నుంచి ముందుకు వెళుతున్నాడు, ఊర్ధ్వలోకాల నుంచి వెళుతుంటే అక్కడ భృశుండి మహర్షి తల్లిదండ్రులు ఉన్నారట. భృశుండి మహర్షి యొక్క తల్లిదండ్రులు కనబడ్డారట. కన్యకాసహితమైనటువంటి ఆ భృశుండి మహర్షి యొక్క తల్లిదండ్రులు చూశారు. వాళ్ళు కుంభీపాక నరకంలో ఉన్నారట. భృశుండి మహర్షి యొక్క తల్లిదండ్రులు కుంభీపాక నరకంలో ఉన్నారు. ఎందుకు? భృశుండి మహర్షికి కూడా సంతానం లేదు. ఈ కారణం చేత వాళ్ళు కూడా నరకంలో ఉన్నారట. విపరీతమైనటువంటి నరకంలో యాతన పడుతుంటే ఆ భృశుండి మహర్షి ఆశ్రమానికి నారద యోగేంద్రుల వారు వచ్చి ఇక్కడికి చేరుకున్నారు. పూర్వకథలో కథ చెప్తున్నారు, ఒక కథలో ఇంకో కథ అన్నమాట. నాయనా భృశుండి, ఇప్పుడే సమస్త దేవతలకి వందిరీయుడైనటువంటి మీ తల్లిదండ్రులు మాకు కనబడ్డారు, నీ భార్య కుమార్తె కూడా అక్కడ కనబడ్డారు, కుంభీపాక నరకంలో బాధపడుతున్నారు, నువ్వు తపస్సు చేసుకుంటూ కాలం గడపడం వల్ల వాళ్ళు శరీరాన్ని వదిలి వెళ్ళిపోయారు, నీకు సంతానం లేదు, కనుక వాళ్ళని ఉద్ధరించవలసినటువంటి బాధ్యత నీకుంది. నారద మహాముని యొక్క మాటలు విన్నటువంటి భృశుండి మహర్షి ఎంతో బాధపడ్డాట. ఏం చేయాలో అర్థం కాలేదని సమాధినిష్టలో ఏకాగ్ర చిత్తంలో గణేశ పరమాత్మ యొక్క విగ్రహం ఎదురుగా తాను నిర్మించిన దేవాలయం ఉంది కదా, ఎదురుగా కూర్చొని తనకి కలిగిన తన పితృదేవతలకి తల్లిదండ్రులకు కలిగిన కష్టము, వాళ్ళు నరకంలో పడుతున్నటువంటి బాధలు తెలుసుకొని దాని పరిష్కారాన్ని తెలుసుకోమని అడిగాట. అంతే, అడిగాడు. అప్పుడు అతనికి స్ఫురించిందట సంకష్ట చతుర్థి వ్రతము.
సంకష్ట చతుర్థి వ్రతాన్ని కనుక ఎవరైతే చేస్తారో వాళ్ళు పితరులు కూడా ఉద్ధరించబడతారు. దీనికి ఒక మాట చెప్పాడు. ప్రస్తుతము నీ పితృదేవతలు నరకం నుంచి బయటికి రావాలంటే, నీ పితృదేవతలు నరకం నుంచి పక్కకి రావాలంటే ఎవరైనా 1 సంవత్సర కాలం పాటు సంకష్ట చతుర్థి వ్రతాన్ని చేసిన వారు చేసిన వ్రతఫలాన్ని కనుక నీకు ధారపోస్తే నీ పితృదేవతలు స్వర్గానికి వెళతారు నరకం నుంచి అని చెప్పారట. అప్పుడు ఈ భృశుండి మహర్షి అంటున్నాడు, గజాననుని తలుచుకొని గణపతిని తలుచుకొని నేనే గనక గణపతిని ఉపాసించినట్లయితే సర్వకాల సర్వావస్థల్లో గణపతి తప్పించి ఇతరమైనటువంటి వారిని నమ్మకుండా ఏ తపస్సు అయితే చేశానో ఆ మహత్తరమైనటువంటి ప్రభావం వల్ల, సంకష్ట చతుర్థి ప్రభావం వల్ల నా పితృదేవతలు తక్షణమే ఉద్ధరించబడుదురుగాక అని గణపతిని ధ్యానించాట. చేసి మంత్రజలాన్ని వదిలిపెట్టాట. ఏది ఈ సంకష్ట చతుర్థి యొక్క ప్రభావాన్ని వదిలిపెట్టాట. పూర్వీకులందరూ కూడా ఆ నరకంలో ఉండేటువంటి పితృదేవతలు పూర్వీకులందరూ కూడా దివ్యమైనటువంటి విమానం వస్తే ఈ సంకష్ట చతుర్థి ఫలము వదలటం వల్ల వాళ్ళు దివ్యలోకంలో వినాయక లోకానికి చేరుకున్నారట. ఈ రకంగా సంకష్ట చతుర్థి మన కష్టాలని పోగొట్టడమే కాకుండా మన పితృదేవతల యొక్క వంశపూర్వీకుల యొక్క పాపాలని కూడా పోగొట్టేటువంటి మహా ఇది కనుక గణేశ లోకానికి చేరారు. సూరసేన మహారాజా, ఇంత ప్రభావవంతమైనటువంటి సంకష్ట వ్రతం అనేది చాలా గొప్పది. ఒక సంకష్ట చతుర్థి రోజు చేసినటువంటి ఆ ఫలాన్నే భృశుండ మహర్షి వదిలితే వాళ్ళ పితృదేవతలు నరకం నుంచి స్వర్గానికి వెళ్ళారు. 1 సంవత్సరం కనుక చేసిన జన్మ ప్రభృతి జీవితం శరీరం ఎంతకాలం ఉంటే మృత్యువు రానంత వరకు ఈ సంకష్ట చతుర్థిని ఎవరైతే ఉపాసిస్తారో శరీరం వదిలిన తర్వాత వాళ్ళు ఆ వినాయక లోకానికి వెళ్తారు నాయన అనేటువంటి విషయాన్ని చెప్పారు. దేవేంద్రుడు సూరసేన మహారాజుతో ఈ కథని ఇంకా వివరిస్తుంటే మళ్ళీ సందేహం కలిగిందిట. అయ్యా ఇంద్రదేవ, ఈ విధంగా కృతవీర్యుడి యొక్క పితరులు కూడా ఏదో కుంభిపాక నరకంలో ఉన్నప్పుడు విన్నాం కదా, మరి వాళ్ళ తల్లిదండ్రుల విషయంలో ఏం జరిగిందో చెప్పవలసిందంటే నారద మహాముని యొక్క దయ వల్ల వంశవిచ్ఛేదం గురించి తెలుసుకున్నటువంటి కృతవీర్యుడు బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ కమలనయనుడైనటువంటి చతుర్ముఖుడైనటువంటి ఆ బ్రహ్మగారికి సాష్టాంగ నమస్కారం చేసి వంశవిచ్ఛేదానికి కారణం ఏంటో చెప్పండి, నాకు సంతానం లేకపోవడానికి కారణం, ఎందుకంటే ఏదో ఒక కర్మఫలం ఉండటం తప్పించి లేకపోతే సంతానం లేకపోవడం ఉండదంటే అని బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించాట. నేను అనేక యజ్ఞాలు చేశాను, దానాలు చేశాను, తపస్సు చేశాను, త్రికరణ శుద్ధిగా కర్మలన్నీ చేసుకుంటూ వచ్చా, అతిథుల్ని పూజించాను, ధర్మాన్ని తూచా తప్పకుండా పాటించా, భూమి మీద నా కుమారుడికి సంతానం లేకపోవడానికి కారణం ఏమిటి అని అడగడం జరిగింది. చివరికి రాజ్యభారాలంతా కూడా ఇందాక చెప్పినట్టుగా మంత్రులకు వదిలేసి వాళ్ళు తపస్సుకు వెళ్ళాడే, ఆ కుమారుని ఉద్ధరించాలి అన్నాడు. కనుక నా కుమారుడైనటువంటి కృతవీర్యుడు పితృదేవతలు చెప్తున్నారు, నా కుమారుడైనటువంటి కృతవీర్యుడు ఏ పాపం చేయడం వల్ల ఇట్లా జరిగిందో దాని గురించి చెప్పవలసింది అంటే, ఆయన పూర్వం ఈ నగరంలో సాముడు అనేటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు. అతని పేరు సాముడు అనేటువంటి వ్యక్తి ఉండేవాడు. వాడు మహా దుర్మార్గుడు. ఒక కథ చెప్తున్నారు, కథలో కథ. సాముడు అనేటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు, వాడు మహా దుర్మార్గుడు. వాడిని చూస్తే కూడా మహాపాపాలు వచ్చేవిట. వాడు చేస్తున్న పాపాలు ఎట్లాంటివంటే వాడిని చూసిన వాడికి కూడా పాపం వచ్చేదిట. అట్లా చాలా సత్కర్మలన్నీ నశిస్తాయట. అటువంటి వాడు ధనం మీద ఆశతో సత్పురుషులైనటువంటి 12 మంది బ్రాహ్మణుల్ని సంవరించాట. వాడు చేసిన మహాపాపం ఏంటంటే ఈ సాముడు అనేటువంటి వాడు 12 మంది బ్రాహ్మణుల్ని వాళ్ళ దగ్గర వస్తువులు దోచుకోవడానికని చెప్పి వాళ్ళ 12 మంది బ్రాహ్మణుల్ని సంవరించారట. ఈ బ్రహ్మహత్యా పాతకం వల్ల వాళ్ళకి అన్ని సంపదలు దోచుకొని సాయం సంధ్యా సమయంలో చంద్రుడు ఉదయించే సమయంలో అక్కడికి వచ్చాడు, ఇంటికి చేరుకున్నాడు ఆ తస్కరుడు. వాడి పుణ్యం ఏంటంటే, ఈ సాముడు అనేటువంటి వాడి పుణ్యం ఏంటంటే వాడి కొడుకు పేరు గణేశుడు. వాడికి ఆ కొడుకుకి గణపతి అని పేరు పెట్టుకున్నాడు. చాలా సొమ్ములు మోసుకొచ్చాడు కదా, 12 మందిని సంవరించి సొమ్ములన్నీ మోసుకొచ్చాడు కదా, ఆ కుమారుణ్ణి పిలిచి ఆ వస్తువులన్నీ ఇద్దామని చెప్పి కుమారుణ్ణి పిలిచాట, గణేశ 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 అని. వాడు అదృష్టం కోసం ఆ రోజు మాఘ బహుళ చవితి అయిందిట. మాఘమాసంలో కృష్ణపక్షంలో చవితి అంటే సంకష్ట చతుర్థి. ఆ రోజు మాఘమాసంలో వచ్చినటువంటి చతుర్థి. వెంటనే గణేశ గణేశ అని పిలిచాట. అయితే పొద్దున్నుంచి
వేట కోసం తిరిగి వెళ్ళినటువంటి ఆ సాముడికి అన్నం లేదు. ఆ రోజు వాడికి ఉపవాసం చేసేటువంటి పరిస్థితి వచ్చింది సంకష్ట చతుర్థి రోజు. ఆ తర్వాత కొంతకాలం తర్వాత ఆ కుమారుడు కూడా మరణించాట. సాముడు అనేటువంటి వాడి కుమారుడు కూడా మరణించాడు. అట్లా మాఘబహుళ చవితి రోజు చంద్రోదయ సమయంలో అన్యాపదేశంగా ఈ సాముడు అనేటువంటి వాడు మాఘమాసంలో బహుళపక్షంలో చవితి రోజున సంకష్ట చతుర్థి రోజున అనుకోకుండా కొడుకుని పిలిచినట్టుగా అన్యాపదేశంగా అన్నం దొరకనందుకు ఉపవాసం ఉండడం, కొడుకుని పిలవడానికి గణేశ స్మరణ చేయడం, ఈ రెండూ చేయడం వల్ల ఉదయమంతా ఉపవాసం చేసి ఇంటికి వచ్చి ఆ తర్వాత సంకష్ట చతుర్థి సమయంలో అంటే చంద్రోదయ సమయంలో ఆ ఆహారం ప్రసాద రూపంలో ఆహారం తీసుకోవడం వల్ల వాడు శరీరం వదిలిన తర్వాత వినాయక లోకానికి వెళ్ళాట, వినాయక లోకానికి చేరాడన్నారు. కనుక ఈ సంకష్ట చతుర్థి అనేది తెలిసి చేసినా తెలియక చేసినా, ఆ రోజు ఉపవాసం ఉన్నా, గణపతి నామస్మరణ చేసినా, గరికతో భగవంతుడిని పూజించినా, దేవాలయంలో భగవంతుడిని దర్శించినా చాలా అదృష్టం కలుగుతుంది. కృతవీర్యుడి విషయంలో పై జన్మలో నీ కుమారుడుగా జన్మిస్తాడు. ఈ కృతవీర్యుడికి ఈ సాముడు అనేవాడు సంకష్ట చతుర్థి రోజున ఉపవాసం ఉండడం వల్ల ఆ ఫలం వల్ల పై జన్మలో నీ కుమారుడికి కుమారుడుగా పుడతాడు అని చెప్తున్నారు. కృతవీర్యుడి తండ్రికి చెప్పినటువంటి కథ. కనుక పూర్వజన్మకృతమైనటువంటి పాపమంతా నశించి పుత్ర సంతతి కలుగుతుంది. పాప ప్రక్షాళన అయితే పితృదోషం తొలగితే కానీ సంతానం రాదు. కార్తవీర్యుడి తండ్రి ఈ కథనంతా విని భయపడిపోయి అతిహేయమైనటువంటి బ్రహ్మహత్యా పాతకం చేశాడు. ఆ పూర్వజన్మలో నా కొడుకు అంటే ఇప్పుడు కృతవీర్యుడిగా ఉన్నవాడు గత జన్మలో బ్రాహ్మణ హత్య చేశాడు 12 మంది బ్రాహ్మణులు. అయ్యో ఇంత పాపం చేశాడా అని చెప్పి ఈ కథని బ్రహ్మగారు చెప్తున్నారు. నాయన నీ పితృదేవతల లోకంలో ఉండేటువంటి వీడి కృతవీర్యుడి యొక్క తండ్రికి చెప్తున్నాడు, నీ కుమారుడు కనుక సంకష్టహత చతుర్థి అనేటువంటి పేరుగా ఉండేటువంటి వ్రతాన్ని కనుక శ్రద్ధాసక్తులతో నియమనిష్టలతో చేసినట్లయితే మహాపాపాల నుంచి విముక్తుడవుతాడు, అతనికి సత్సంతానం కూడా కలుగుతుంది అన్నట్ట. వెంటనే ఆ బ్రహ్మదేవుడిని అడిగాడు. ఎవరు? కృతవీర్యుడి యొక్క తండ్రి అడుగుతున్నాడు సత్యలోకంలో, నాయనా కమలనైనా ఆ వ్రత విధానం ఏమిటో నాకు చెప్పవలసింది, ఏ మాసంలో మొదలుపెట్టాలి, ఏ మాసంలో చెయ్యాలి అని ప్రార్థించాట. బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తే కృతవీర్యుడి యొక్క తండ్రికి కూర్చోబెట్టి బ్రహ్మదేవుడు స్వయంగా చెప్తున్నాడు. సత్యలోకంలో చెప్తున్న కథ ఇది. నాయన మాఘమాసంలో బహుళపక్షంలో మంగళవారంతో కలిసి వచ్చేటువంటి ఆ చతుర్థి ఏదైతే ఉందో అంగారక చతుర్థి అంటారు దాన్ని. మాఘమాసంలో బహుళపక్షంలో చాలా అరుదుగా వస్తుంది ఇది. వ్రతం ప్రారంభించే సమయం అది. కనుక మాఘమాసంలో బహుళపక్షంలో మంగళవారంతో కలిసినటువంటి చతుర్థిని సర్వశుభతిథి అంటారు. చంద్రుడు ఉదయించే సమయంలో ఈ వ్రతాన్ని ప్రారంభించాలి, వ్రత నియమాన్ని ప్రారంభించాలి, సంవత్సర కాలం చేయాలి. కనుక మాఘమాసంలో కృష్ణపక్షంలో అంటే బహుళపక్షం అంటారు, సంకష్ట చతుర్థి మంగళవారం నాడు వచ్చినప్పుడు ఈ వ్రతాన్ని ప్రారంభించాలి. చంద్రుడు ఉదయించగానే ఆకాశంలో చంద్రుడు రేఖామాత్రంగా ఉదయించగానే ప్రారంభించాలి. కనుక ఎందుకంటే పౌర్ణమి తర్వాత వెళ్ళిపోయిన తర్వాత వచ్చేటువంటి ఆలస్యంగా వస్తుంది చంద్రుడు, ఆలస్యంగా చంద్ర దర్శనం జరుగుతుంది. కనుక అప్పుడు ప్రారంభించాలి. సంకష్ట చతుర్థి మంగళవారం వచ్చిన రోజున మాఘమాసంలో బహుళపక్షంలో బ్రాహ్మీ ముహూర్తంలో లేచి దంతధావన చేసుకొని కాలకృత్యాలన్నీ చేసుకొని నిత్యము తాను చేయవలసినటువంటి సమస్తమైనటువంటి కార్యాలు చేసి ఆ తర్వాత ఆ రోజంతా కూడా సూర్యాస్తమయం అయ్యే వరకు కూడా గణేశ మహామంత్రాన్ని జపిస్తూ కూర్చోవాలి. సూర్యాస్తమయం ఎప్పుడవుతుందా అని చూడాలి. ఉదయం అంతా కూడా ఏ ఆహారం తీసుకోకూడదు, తాంబూలం వేసుకోకూడదు, మౌనంగా ఉండాలి, ఎవరితో మాట్లాడకూడదు, కేవలము భగవన్నామమే చేయాలి, గణేశ మహామంత్రాన్ని మాత్రమే. ఇక ఆ రోజు చేసేటువంటి దానం కానీ పూజా విధానం కానీ పిసినారితనం లేకుండా పిశునత్వం విహీన అన్నారు. విహీనత్వం అన్నారంటే పిశునత్వం అంటే పిసినారితనం అంటే ధనం ఉండి కూడా లోపం చేస్తూ భగవద్ ఆరాధన సరిగ్గా చేయకపోవడం. పిసినారితనం లేకుండా ఎటువంటి ద్రోహచింతన లేకుండా ఎవరి మనసు ఇబ్బంది పెట్టకుండా ఎవరిని ద్వేషించకుండా దూషించకుండా మౌనంగా ఉంటూ నియమపూర్వకంగా సూర్యాస్తమయం వరకు గడపాలి, నిరాహారంగా సూర్యాస్తమయం వరకు గడపాలి. ఆ తర్వాత సాయంకాలం తెల్ల నువ్వులు ఉసిరిపొడి కలిపినటువంటి చూర్ణం చేసి దాన్ని ఒంటికి రాసుకొని స్నానం చేయాలట. ఇది ఆ మాఘమాసంలో చేయవలసినటువంటి సంకష్ట చతుర్థి స్నానం. తెల్ల నువ్వులు దానికి ఉసిరికాయ రెండు కలిపి దంచి
పేస్టులాగా తయారు చేసి అది ఒంటికి పూసుకొని అది నలుగులాగా వేసుకొని తర్వాత స్నానం చేయాలట. చేసి ఏకాక్షరీ మహామంత్రం, గణపతికి సంబంధించిన ఏకాక్షర మహామంత్రాన్ని, ఆ తర్వాత షడాక్షరి గణేశాయ నమః అనేటువంటి దాన్ని, ఏకాక్షరిని షడాక్షరిని రెండింటినీ కూడా వైదిక మంత్రపూర్వకంగా అంటే అధర్వణ శీర్షంలో చెప్పినటువంటి అధర్వణ మహామంత్రాన్ని చేస్తూ ఆ గణపతి యొక్క వేద సూక్తాలని చదువుతూ గణపతి సూక్తాన్ని కూడా చదువుతూ గణపతిని ఉపాసన చేయాలి. సూర్యాస్తమయం అయిపోయి చంద్ర దర్శనం జరగడానికి నక్షత్రాలు ముందు కనబడతాయి, ఆ తర్వాత చంద్రుడి దర్శనం కలుగుతుంది. షోడశ ఉపచారాలు గణపతికి చేయాలి. గణపతికి నివేదనలు సమర్పించాలి. ప్రధానంగా మోదకాలు, ఉండ్రాళ్ళు భగవంతుడికి సమర్పించాలి. చక్కటి మధురమైనటువంటి పండ్లు, అరిసెలు, జంతికలు, పాయసం కూడా తయారు చేసి పెట్టాలట. షడ్రసోపేతమైనటువంటి అనేక పదార్థాలు, చిత్రాన్నము, పులిహోరతో కూడా కలిపి గణేశుడికి నైవేద్యం పెట్టాలట. ఆ తర్వాత నైవేద్యం పెట్టడానికి ముందు 21 దూర్వాంకురాలని తీసుకోవాలి. 21 గరికపోచల్ని తీసుకొని చక్కగా కోమలంగా ఉండాలట. కోమలంగా ఉండాలి, వేరు ఉండకూడదు, మట్టి తగలకూడదు, వేరు ఉండకూడదు. వేరు తొలగించి విడిగా చేసి చక్కగా ఉండేటువంటి 21 దూర్వాంకురాల్ని తీసుకొని గణేశుడికి భక్తితో పాదాల దగ్గర సమర్పించాలి, అలంకరించాలి. ఆ తర్వాత చక్కటి సుగంధము, పుష్పము, ధూపము, దీపము, అవకాశం ఉన్నట్లయితే రక్తచందనాన్ని సమర్పించాలట. తెల్లగంధం కాకుండా రక్తచందనము అంటే రోజువుడ్ అంటారు చూసారా, అట్లాంటి చందనముతో అరిగతీసి అది భగవంతుడికి సమర్పించాలట. చంద్రోదయ సమయానికి చతుర్థి తిథి వచ్చిన తర్వాత గజాననుని చంద్రుణ్ణి చూస్తూ అర్ఘ్యం ఇవ్వాలి. చంద్రుడిలో భగవంతుడిని చూడాలట, ఇంట్లో విగ్రహంలో కాదు. ఆరుబయట వచ్చి ఆకాశంలో ఉండేటువంటి చంద్రుణ్ణి దర్శించి, చతుర్థి తిథికి ఆయన అధిపతిట కనుక ఆ చవితి చంద్రుడికి గజాననుని స్మరిస్తూ మంత్రపూర్వకంగా చంద్రుడికి 4 అర్ఘ్యాలు ఇవ్వాలట. ఈ విధంగా అర్ఘ్యం ఇచ్చి వచ్చి మళ్ళీ దేవుడి దగ్గర కూర్చొని అంతకుముందు కలశంలో ఏ గణపతినైతే ఆవాహన చేశామో ఆ గణపతి ఎదురుగా కూర్చొని వ్రత కథనంతా కూడా భావన చేస్తూ సంకీర్తన చేస్తూ భగవంతుడికి మళ్ళీ అర్ఘ్యం సమర్పించిన తర్వాత మహానివేదన సమర్పించి క్షమాపణ వేడుకొని ఏదైనా తెలియక దోషం జరిగితే ఆ దోషం ద్వారా వచ్చినటువంటి కష్టాలన్నీ పోవాలని చెప్పి ఆ గణపతికి ఉపాసన చేయాలట. మౌనంగా భోజనం చేయాలి. ఎప్పుడు చంద్రోదయం అయిన తర్వాత అర్ఘ్యం ఇచ్చి ఆ రోజు మొత్తం ఉపవాసం చేయమని లేదు. కొన్ని ప్రాంతాల్లో ఆ రోజంతా ఉపవాసం చేసి మర్నాడు భోజనం చేస్తారు. కానీ మనకి ముద్గల పురాణంలో చెప్పినటువంటి ప్రసక్తి ఏమిటంటే చంద్రోదయం అయిన తర్వాత స్నానము చేసి మళ్ళీ అర్ఘ్యం ఇచ్చి కల్పంలో చెప్పినట్టుగా పూజ చేసి కథ విని చంద్రుడికి 4 రకాల అర్ఘ్యాలు ఇవ్వాలి. ఈ అర్ఘ్యంలో వాడవలసినటువంటి పదార్థాలు రాగి పాత్ర తీసుకోవాలట. రాగి చెంబు తీసుకొని దానిలో గంధము వేయాలట. గంధము వేసి ఆ తర్వాత పెరుగు వేయాలి, తర్వాత అక్షతలు వేయాలి, గరికను వేయాలి, గరికపోచలు కూడా వేసి ఆ తర్వాత అంటే దీంట్లో ఉండవలసిన వస్తువులు పుష్పము, గంధము, జలము, పెరుగు, గరిక, అక్షతలు, ఇన్ని రకాల పదార్థాలు వేసి ఆ రాగి పాత్రలో ఉండేటువంటి జలాన్ని తీసుకొని 4 మంత్రాలతో 4 రకాల తర్పణాలు ఇవ్వాలి. అర్ఘ్యం ఇవ్వడం సమర్పం. ఈ వ్రతంలో ప్రధానంగా చెప్పబడింది గణపతికి అర్ఘ్యం ఇవ్వడం. ఇట్లా అర్ఘ్యం ఇచ్చిన తర్వాత భోజనం చేసి మౌనంగా భోజనం చేయాలట. భోజనం చేసిన తర్వాత మళ్ళీ ఆ రాత్రంతా కూడా జాగరణ చేయాలట. సంకష్ట చతుర్థి మంగళవారం నాడు వచ్చినటువంటి మాఘమాసంలో బహుళపక్షంలో వచ్చినటువంటి మంగళవారంతో కూడినటువంటి చతుర్థిని అంగారక చతుర్థి అంటారు. ఆ రోజున ఈ రకంగా ఉదయం అంతా కూడా భగవంతుడి నామాన్ని చేస్తూ వ్రతం చేసిన తర్వాత భోజనం చేసి ప్రసాద రూపకంగా రాత్రంతా కూడా నిద్రపోకుండా సంకీర్తన చేయాలట. గణపతి సంకీర్తన చేయాలి. ఇట్లా 1 సంవత్సర కాలం వినయపూర్వకంగా ఎవరైతే వ్రతాన్ని ఆచరిస్తారో వారి యొక్క సర్వ విధమైనటువంటి పాపాలు తాపాలు పోతాయట. పుత్ర సంతానం కలగడమే కాకుండా ఆ కలిగిన పుత్రుడు అందమైనవాడు, ఆరోగ్యవంతుడు, దీర్ఘాయుష్మంతుడు, మేధాశక్తి గలవాడు, మహాసంపన్నుడైతాట. ఇంతేకాకుండా ఏ కోరికలతో ఈ వ్రతాన్ని మనం చేస్తామో ఆ కోరికలన్నీ కూడా సంకల్పమాత్రం చేత తీరుతాయట. సర్వసంకటాలు తీరడానికి ఉండేటువంటి ఈ చతుర్థిని సంకష్టహర చతుర్థి అంటారు. మన వాళ్ళు తెలియక సంకట చతుర్థి అంటారు. అంటే సంకటాలు రావడానికి కోరుకున్న చతుర్థిలాగా ఉంటుంది. మన ఉచ్చారణే తప్పు. సంకష్టహర
కష్టాల్ని హరించాలి అని చెప్పాలట సంకష్టహర చతుర్థి. దీనివల్ల సంతానం కావాలన్న వాళ్ళు సంకటాలు కష్టాలు పోవాలన్నాళ్ళు కష్టాలు, శత్రుపీడలు పోవాలంటే శత్రుపీడలు, ఈ అన్నీ కూడా వెళతాయట. అయితే ఈ వ్రతం చేయడానికి ఉత్తమమైనటువంటి ప్రదేశం చెప్తున్నారు. ఇళ్లల్లో కానీ దేవాలయాల్లో కానీ చేయడం పద్ధతి. అయితే శ్రేష్టం ఏంటంటే శమీవృక్షము, జమ్మి చెట్టు కింద కూర్చొని కనుక ఈ వ్రతం చేస్తే అతి శీఘ్రంగా ఫలం వస్తుందట. అంటే వేగంగా ఇన్స్టెంట్ రిజల్ట్ రావాలంటే వేగంగా కనుక, మనకి తత్కాల్ స్కీమే కదా, కలియుగంలో అందరూ కోరుకునేది వేగంగా కావాలనుకుంటారు కనుక ఈ శమీవృక్షము కనుక ఎవరైతే జమ్మి చెట్టు కింద మొదట్లో కూర్చొని కనుక చేసినట్లయితే ఉపవాస దీక్షతో జపం రోజంతా జపం చేసి చంద్రోదయం అయిన తర్వాత నియమనిష్టలతో బ్రహ్మచర్య వ్రతంతో కనుక ఇది ఆచరిస్తారో వారికి చాలా ఉపయోగాలు ఉన్నాయి అన్నారు. ఇంకా సంతానం కలిగిన వాళ్ళు కూడా, పుట్టుగుడ్డి వాళ్ళు కానీ, మూగవాళ్ళు కానీ, చెవిటివారు కానీ, ఇతరత్రమైనటువంటి మానసికమైనటువంటి శారీరకమైన వైకల్యాలు ఉన్నవాళ్ళు కూడా పోవడానికి ఈ సంకష్టహర చతుర్థి చాలా ఉపయోగపడుతుంది. సకల అభీష్టాల్ని కలిగించేది. రాజులు కనుక ఈ వ్రతం చేస్తే శత్రువుల నుంచి జయం పొందుతారట. పేదవాడు వ్రతం చేస్తే ధనవంతుడు అవుతాడట. అనారోగ్యంతో పీడించబడేవాడు చేస్తే చక్కటి ఆరోగ్యవంతుడు, దీర్ఘాయుష్షు కలగవాడు అవుతాడు. బహుళీకృతంగా ఒక్క కోరికతో మొదలు పెడితే అనేక కోరికలు తీరడం అనేది ఇది జరుగుతుందట. ఇక దీనికి సంవత్సర కాలం చేయమన్నారు కదా, ఆ సంవత్సర కాలంలో ఏ మాసంలో ఏ రకమైన ఆహారం తీసుకోవాలి అనేటువంటిది ముద్గల పురాణంలో చెప్పిన విషయం. ఇది అవకాశం ఉంటేనే చేయాలి. ఎందుకంటే అన్ని రకాలు చెప్పారు కదా, అన్నీ అందరూ చేయలేరు. యథావకాశంగా చేయాలి, కలియుగంలో యథాశక్తి చేయాలి. కనుక మనము భాద్రపద మాసానికి సంబంధించిన విషయం కనుక ఏ మాసంలో ఏ ఆహారం తీసుకోవాలి, ప్రతి మాసంలో కూడా ఈ చతుర్థి తిథి రోజున నియమితమైనటువంటి ఆహారం నియమాలు పాటించాలట. శ్రావణ మాసంలో నెయ్యితో పదార్థాలు, ఆ తర్వాత మోదకాలు భుజించాలట. భాద్రపద మాసంలో పెరుగుతో చేసినటువంటి దధ్యన్నం, దద్దోజనం అంటారు కదా, అది తినాలట. ఆశ్వీజ మాసంలో ఏమీ తినకుండా ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండి మర్నాడు తినాలట. కార్తీక మాసంలో ఆ రోజంతా కూడా ఆవు పాలు, పానకము నైవేద్యం పెట్టి అది మాత్రమే స్వీకరించాలట. మార్గశిర మాసంలో మళ్ళీ పూర్తి ఉపవాసం ఉండాలట, నిరాహారంగా ఉండాలి. పుష్యమాసంలో గోపంచకాన్ని తీసుకోవాలట, గోపంచకాన్ని సేవించాలి. మాఘమాసంలో నువ్వులతో వండినటువంటి పదార్థాలు తినాలి. తెల్ల నువ్వులతో వండినటువంటి పదార్థాలు, నువ్వుల అన్నము, నువ్వుల లడ్డూలు, నువ్వులతో చేసిన పదార్థాలు తినాలట. ఫాల్గుణ మాసంలో పంచదారతో చేసినది, నెయ్యితో చేసినటువంటి మధుర పదార్థాలు, పిండి వంటలు తినాలట. చైత్రమాసంలో మళ్ళీ పంచగవ్య ప్రాసన చేయాలట. వైశాఖ మాసంలో కమలాల మధ్యలో ఉండేటువంటి గింజలు ఉంటాయి కదా, ఆ గింజలలో ఉండే పప్పును తినాలట. పుష్పంలో లోపల ఉండేటువంటి పప్పుని అది మాత్రమే తినాలట ఆ రోజు. పుష్కర బీజ భోజనము అన్నారు దాన్ని. జ్యేష్ఠమాసంలో నెయ్యితో కలిపినటువంటి అన్నము, అంటే అన్నములో నెయ్యి కలిపి తినాలట, హవిష్యాన్నంలాగా తినాలి. ఆషాఢమాసంలో మధురమైనటువంటి తేనె, మధువుతో తయారు చేసిన పదార్థాలు, అంటే జిలేబీ లాంటివి తేనెతో తయారు చేసుకొని తినాలి. పదార్థమే తినాలి. ప్రధాన పదార్థం ఇది ఉండాలి, గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆ రోజు ఏం తినకూడదా, ఇవే తినాలా అంటే ప్రధాన పదార్థం ఇది ఉండాలి. ఏం చేసినా దీంతో కలిపి తినాలి. కనుక తేనెతో చేసిన పదార్థాలు తినాలి. గారెలు చేశారనుకోండి, తేనెలో ముంచి తినాలి. అట్లా ఆ తేనెని మాధుర్యాన్ని ఆషాఢ మాసంలో తీసుకోవాలి. ఈ విధంగా ప్రతి మాసంలో కూడా ఆహార నియమాలు పాటిస్తూ చతుర్థి వ్రతాన్ని కనుక ఎవరైతే విధిపూర్వకంగా అంటే వేదోక్తమైనటువంటి మంత్రాలతో ఎవరైతే ఆచరిస్తారో వారికి సర్వసిద్ధులు కలుగుతాయి, సర్వ సంకటాలు తొలుగుతాయి. బ్రహ్మదేవుడు ఈ విధంగా కృతవీర్యుడు యొక్క తండ్రికి ఈ విధంగా చెప్పి అక్కడి నుంచి అన్నాడు, నాయనా బ్రహ్మదేవ, అన్ని మాసాల్లో చతుర్థి తిథి అంగారక చతుర్థి గొప్పదన్నారు కదా, అసలు అంగారక చతుర్థి యొక్క విశేషం ఏమిటి? మంగళవారం నాడు వచ్చిన చతుర్థికే ఇంత విశేషం ఏమిటి? దాని మీద ఇంత ప్రధానంగా ఎందుకు చెప్పబడిందంటే అంగారక చతుర్థికి సంబంధించిన విషయాన్ని చెబుతూ దానికి చెప్పారు. భూమి యొక్క కుమారుడు అంగారకుడు జన్మించాడు. అతను మంగళవారం నాడు జన్మించడం వల్ల జరిగిందని దానికి సంబంధించిన పూర్వకథని చెప్పారు. సంగ్రహంగా చెప్పి వివరాలు రేపు చెప్తా. ఈ కార్తవీర్యార్జును యొక్క తండ్రికి చెప్తున్నటువంటి కథ. అయ్యా, అంగారక చతుర్థి చాలా గొప్పది, అంటే మంగళవారం నాడు కనుక
బహుళ చతుర్థి వస్తే అది అంగారక చతుర్థి అంటారు. బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, ఈ మహిమ చాలా గొప్పది నాయన. పూర్వకాలంలో భరద్వాజుడు అనేటువంటి ఒక మహాముని ఉండేవాడు. భరద్వాజుడు అనేటువంటి మహాముని ఉండేవాడు. అతను చాలా గొప్ప ఋషి. యమనియమాల్ని బాగా ఆచరించేవాడు. వేదాంగాల్ని బాగా చదివాడు. తత్వ విచారం కూడా చేశాడు. అనేక మంది వేల మంది శిష్యులు ఉండేవాడట. శిష్యగణం బాగా ఉండేవాళ్ళు. అట్లా ఉంటూ ఉండగా నిరతాగ్నిహోత్రుడైనటువంటి నిరతాగ్నిహోత్రుడైనటువంటి భరద్వాజ మహర్షి అనుకోకుండా ఒకానొక సందర్భంలో నదీ తీరంలో అనుష్ఠానంలో ఉన్నట్ట, ధ్యానం చేసుకుంటున్నాడు. నదీ తీరంలో, నర్మదా నదీ తీరం అన్నారు దీన్ని. నర్మదా నదీ తీరంలో ఆ అనుష్ఠానాన్ని చేసుకుంటున్నట్ట. అదే సమయంలో ఒక మహాసౌందర్యవతి అయినటువంటి అప్సరస అక్కడికి వచ్చిందట. ఆ అప్సరసని చూశాడు. తపస్సులో కూర్చొని ధ్యానం చేస్తున్నటువంటి అతని యొక్క తపస్సు, ఆమె యొక్క కాలి అందెల శబ్దం వల్ల అతనికి తపోభంగం అయిందట. సమాధి భంగమయ్యి కళ్ళు తెరిచి చూశాడు. చూసేటప్పటికీ ఆమె చాలా అందమైనటువంటి శరీరం చూశాడు. ఆమె వల్ల మోహితుడయ్యాడు. మూర్ఛ వచ్చిందిట. ఈ భరద్వాజ మహర్షికి మూర్ఛ వచ్చింది. మూర్ఛలించి తేరుకున్నాడు. చూసేటప్పటికి అతని శరీరంలో తేజస్సు నేల మీద పడింది. ఆ తేజస్సు ఎట్లా పడిందట, భూమిలో ఒక చిన్న బొరియ అంటే రంధ్రం ఉందట భూమికి. ఆ రంధ్రంలో ఈ భరద్వాజ మహర్షి యొక్క తేజస్సు పడిందట. అది భూదేవి స్వీకరించిందట. అందులో నుంచి మందార పుష్పం లాంటి ఎర్రటి రంగు కలిగినటువంటి ఒక శిశువు జన్మించాట. ఆ తేజస్సు, భరద్వాజ మహర్షి యొక్క తేజస్సు వల్ల ఆ భూమి యొక్క రంధ్రములో నుంచి బయటకు వచ్చాట. ఆ పిల్లవాడు ఎట్లా ఉన్నట్ట, జపాకుసుమ పద్ధతిలో ఉన్నట్ట. జపాకుసుమ అంటే మందార పువ్వు, ఎర్రటి మందార పువ్వులాగా ఉన్నట్ట. ఆ పిల్లవాడిని భరద్వాజ మహర్షి అక్కడి నుంచి తపస్సు చేసుకొని వెళ్ళిపోయాడు. తన తేజస్సు పతనమైన విషయం కూడా ఆయనకి పెద్దగా గుర్తులేదు. అట్లా భూదేవి ఏం చేసిందట, ఆ పిల్లవాడిని 7 సంవత్సరాలు పెంచిందట. 7 సంవత్సరాల పాటు ఆ పిల్లవాడిని చాలా గారాభంగా పెంచి అతని విద్యావంతుడిని చేసిందట. అతని శరీరం ఎట్లా ఉందిట, ఎర్రటి తామర పువ్వులాగా ఉందిట. మంగళవారం నాడు పుట్టాడు, ఎర్రటి శరీరంట. చూశాడు. 7 సంవత్సరాల తర్వాత పిల్లవాడు తల్లిని అడిగాట, భూదేవిని అడిగాట, అమ్మా నా తండ్రి ఎవరు, ఏ కారణం చేత శరీరం అంతా ఎర్రగా ఉట్టింది, ఈ శరీరం ఎర్రగా ఉండడానికి కారణం ఏంటని 7 సంవత్సరాల వయసులో ఉండేటువంటి పిల్లవాడు చెప్పాట. ఇంతకీ మా తండ్రి ఎవరో చూపించమంటే, నాయనా భరద్వాజ మహాముని మీ తండ్రి నాయనా అని చెప్పి అతని యొక్క తేజస్సు వల్ల నువ్వు జన్మించావని చెప్పి అతని దగ్గరికి తీసుకెళ్ళిందట. భూదేవి వెళ్ళి భరద్వాజ మహర్షి దగ్గరికి వెళ్ళి ఆ ఆశ్రమం దగ్గరికి వెళ్ళి ఆయన్ని ప్రార్థించి, స్వామి మీ తేజస్సు వల్ల జన్మించిన పిల్లవాడు, ఈ పిల్లవాడు పుట్టుకతోనే ఈ రంగులోనే ఉన్నాడు అని చెప్పి ఇతన్ని నువ్వు పెంచుకోవలసిందని చెప్పి ఆ భరద్వాజ మహాముని అప్పజించేసి భూదేవి వెళ్ళిపోయిందట. ఆ కారణంగా అతనికి తన కుమారుడుగా తీసుకొని ఆ పిల్లవాడిని దగ్గర తీసుకునేటప్పటికీ ఆనందం కలిగిందట భరద్వాజ మహామునికి. అతని దగ్గరికి తీసుకున్నాడు. గారాభంగా పెంచడం మొదలుపెట్టాడు. 7వ సంవత్సరం వచ్చింది కనుక, గర్భాష్టమం కనుక అతనికి ఉపనయన సంస్కారం చేశాట. ఉపనయన సంస్కారం చేసి అతనికి గణేష మహామంత్రాన్ని ఉపదేశించాట. ఎవరు, భరద్వాజ మహాముని గణేష మహామంత్రాన్ని ఉపదేశించాడు. నాయన శ్రద్ధాభక్తితో భక్తజన సులభుడు, భక్తజన వల్లభుడైనటువంటి గణపతిని కనుక నువ్వు అనుష్ఠించినట్లయితే ఆ మహాగణపతికి నీ మీద చాలా ఆనందం కలుగుతుంది. దీనపోషకుడైనటువంటి ఆ మహా అనుగ్రహప్రదాత అయినటువంటి ఆ గణపతి నిన్ను అనుగ్రహిస్తాడు అని చెప్పి ఆ భరద్వాజ మహర్షి ప్రేరేపించి ఆ పిల్లవాడికి ఈ మంత్రాన్ని ఉపదేశం చేశాట. నర్మదా నదీ తీరంలోనే తన తండ్రి ఎక్కడైతే తపస్సు చేశాడో అదే నర్మదా నదీ తీరం దగ్గర పద్మాసనం వేసుకొని కూర్చొని ఆ పిల్లవాడు అంతర్ముఖుడయ్యాట. ఎదురుగా విగ్రహం పెట్టుకోవడం కాదు, అంతర్ముఖుడై మనసులో గణపతిని స్మరిస్తూ ఆ తండ్రి ఇచ్చినటువంటి మంత్రాన్ని, హృత్కమలంలో ఉండేటువంటి గణపతి గురించి నిరాహారుడై వాయువుని కూడా ఆహారంగా తీసుకోకుండా 1000 సంవత్సరాలు దీర్ఘ తపస్సు చేశాట. మాఘమాసంలో బహుళపక్షంలో చవితి రోజున చంద్రోదయ సమయంలో 4 భుజాలతో గణపతి ప్రత్యక్షమయ్యాట ఈ పిల్లవాడికి. ఈ పిల్లవాడు చూశాడు, గణపతిని స్తోత్రం చేయడం మొదలుపెట్టాడు. ఆ విషయాన్ని రేపు సకాలంగా మనవి చేస్తా. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితః బ్రాహ్మణాः సంతు నిర్భయా అపుత్రాः పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం.